అందరికీ హలో హాయ్ వెల్కమ్. ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూసినప్పుడు మనకి జీవితం మీద నమ్మకం బలపడుతుంది. ఎంత కష్టం వచ్చినా కూడా తట్టుకుని ఓర్చుకుని నిలబడి 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఎగ్జాంపుల్ గా నిలిచిన వాళ్ళని చూస్తే మాత్రం మనసు ఎంత పులకించిపోతుంది. మనం ఒక టైంలో చాలా సుపరిచితులు ఆడియన్స్కి, ప్రేక్షకులు, ప్రజలందరికీ కూడా ఆవిడే జ్యోతిరెడ్డి గారు. రైతు కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక టైంలో ఆవిడ పొలంలో పనులు చేసుకుంటూ చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఏ అండాదండా లేకుండా కష్టపడిన వారు అమెరికా దాకా వెళ్ళి అక్కడ తన ఓన్ కంపెనీకి CEO అయి ఎంతో మంది 100 మందికి పైగా వ్యక్తులకి ఉపాధి కల్పించి IT రంగంలో తన పట్టేంటో చాటుకున్నారు. ఇవాళ అమెరికాలో ఉంటూ భారతదేశానికి తిరిగి వచ్చి వస్తూ ఇక్కడ కూడా ప్రజల్లో సేవ చేస్తూ ఉండాలనే ఒక సంకల్పంతో తన గ్రాటిట్యూడ్, తన కృతజ్ఞతని చాటుకుంటున్నారు. ప్రస్తుతం కెన్ యూ బిలీవ్ ఈ భవంతిని చూస్తున్నాం కదా, ఇది ఒకప్పటి రైతు కూలీ, ప్రస్తుతం ఒక పెద్ద కంపెనీకి CEO ఇల్లు. జ్యోతిరెడ్డి గారిని మేము స్టూడియోకి ఆహ్వానించడానికి వచ్చాం. వారి కథని మరొకసారి ప్రేక్షకులకి పరిచయం చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్ అండ్ వాళ్ళ ఇంట్లో విజువల్స్ కూడా మీకు చూపిస్తాం. ఎంతమంది పెద్ద పెద్ద ప్రముఖులతో ఆవిడ ఫోటోలు ఉన్నాయో చూస్తే వావ్, లైఫ్ ఇంత మారిపోతున్న ఒక్క సంకల్పంతో అనిపిస్తుంది అనమాట. అండ్ ఐఎమ్ హియర్. చాలా అందమైన ఈ ఇంట్లో రాగానే ఎంట్రన్స్లో ఒక లవ్లీ గార్డెన్, చక్కగా ప్రశాంతంగా కళకళలాడుతూ ఉండే ఈ గార్డెన్లో మన కోసం జ్యోతిరెడ్డి గారు వెయిట్ చేస్తారు. వెల్కమ్ జ్యోతి గారు. మీ ఇంటికి నేను మీకు వెల్కమ్ చెప్పాను, అది విషయం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్టూడియోకి రేపు రావాలి. మీ కథని మరొకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మనం ఆవిష్కరించబోతున్నాం. థ్యాంక్ యూ. చెప్పకుండా ఇట్లా సర్ప్రైజ్ ఇస్తే ఎట్లా? మార్నింగ్ మీ అనుమతితో మీ ఇల్లు చూడొచ్చా? తప్పకుండా. ఎంత టేస్ట్ఫుల్ గా మీరు ఇల్లు చక్కగా పెట్టుకున్నారో చూస్తాం. ఫర్ ఆల్ విజిటర్స్ హూ ఎవర్ కమ్ మై హోమ్, ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ వాంట్ టు షో మై హోమ్ అండ్ ఇట్ ఈస్ అ స్మాల్ బట్ బ్యూటిఫుల్. స్మాలా? ఇది స్మాలా? అయ్యో బాబోయ్, రండి ఫాలో మీ. నేనే చూపిస్తూ ఇంటిని. ఇక్కడ చూడండి, ఒక అందమైన, అంటే ఒక లవ్లీ సిట్టింగ్ ఏరియా లాగా పెట్టి ఇక్కడ నుంచి మొదలనమాట ఇల్లు. ఇంటి ముందే ఒక కబానా ఉంది. ఇక్కడ చక్కటి ఈ ఆర్చ్వేలో రండి ఇలా వెళుతూ మనం, సో ఇక్కడేమో మనం చక్కగా గార్డెన్ ఎక్స్టెండ్ అవుతోంది. చక్కగా పెరడు అందంగా కళకళలాడుతూ మంచి ఆర్చ్వే టేస్ట్ఫుల్గా కట్టారనమాట. వెనకాలంతా కూడా మనకి చక్క పళ్ళ చెట్లు ఉన్నాయి, బోల్డని కనిపిస్తున్నాయి. యాపిల్ చెట్ల అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. యాపిల్స్ యాక్చువల్లీ మన హైదరాబాద్లో చెట్లకి యాపిల్స్ కాస్తున్నాయి అంటే ఇదిగో అక్కడ చూస్తున్నాం కదా, యాపిల్ చెట్టు అనమాట. సార్ నమస్కారం. బాగున్నాను సార్. రైట్, వెల్కమ్ సో టు అవర్ ఫ్రేమ్. సో జ్యోతి గారు, కెన్ వి స్టెప్ ఇన్? ఎస్ ప్లీజ్, వెల్కమ్. మీరు యువర్ సచ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మా అందరికీ. ఇక్కడికి వచ్చాము, మనం లివింగ్ రూమ్లోకి వస్తున్నాము. ఈ అవార్డ్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. అబ్దుల్ కలాం గారితో పాటు ఇక్కడ మనకి చాలామంది ప్రముఖులు ఉన్నారు. మన పూర్వ గవర్నర్ నరసింహన్ గారు, ఫార్మర్ CM ద వన్ అండ్ ఓన్లీ KCR గారు, అందరితో ఇక్కడ చాలామంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, అంటే పార్టీలకు అతీతంగా ప్రణబ్ ముఖర్జీ గారు, అలాగే ఎన్ని అవార్డ్స్ అండ్ సత్కారాలు అందుకున్నారో జ్యోతిరెడ్డి గారు మనకు అర్థమవుతోంది ఇక్కడ. సో అది ఒక ఇన్స్పిరేషన్గా తయారవ్వాలంటే లైఫ్ సిచ్యువేషన్స్ని నెగిటివ్గా ఉండి వెనకుండిపోయి బాధలు పడిపోతూ ఉండే వ్యక్తులు ఒక కేటగిరీ. బాధలు నిజం కాదని అనట్లేదు, కానీ వాటిని అధిగమించి నేను ఇంకా ఏదో చేసి చూపిస్తాను అని ఆ పట్టుతోటి ఎలాగో అలాగే అమెరికా దాకా చేరారు జ్యోతిరెడ్డి గారు అప్పట్లో. ఆ తర్వాత అక్కడ కష్టాలు పడుతూ ఏవేవో ఎక్స్పీరియన్సెస్ అండర్గో అయ్యి వాటన్నిటిని పక్కన పెట్టి టుడే షీ హ్యాస్ హర్ ఓన్ కంపెనీ. అమెరికా నుంచి 2 పిల్లల్ని చాలా బ్యూటిఫుల్గా సెటిల్ చేశారు. అండ్ వాటితో పాటు మనం చూసినందుకో పిల్లలు ఫోటోలు ఇక్కడ ఉన్నాయి, అందరి ఫోటోలు. సో అదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. వాట్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పర్మిషన్ తోటి మనం ఇంకొక లవ్లీ ఏరియా చూపించబోతున్నాం. రాగానే మనకి పూజ కనిపిస్తుంది ఇక్కడ. పూజతో పాటు ఇదిగో డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. చాలా టేస్ట్ఫుల్గా చేశారు ఈ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా. మనకి ఓపెన్ స్పేసెస్ బాగా ఇప్పుడు కామన్ అయిపోయాయి. చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా మెమరీస్, జ్ఞాపకాల దొంతర్లు. వాటితో పాటు బ్యూటిఫుల్గా ఆవిడకి టైం టు టైం అందిన సత్కారాలు. కానీ ఇలాంటి ఒక లైఫ్ స్టోరీ విన్నామంటే మాత్రం ఎన్ని సత్కారాలు సరిపోవు అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ స్టోరీని మరోసారి ఆవిష్కరించడానికే సుమన్ టీవీకి ఆహ్వానిద్దామని చెప్పి జ్యోతిరెడ్డి గారిని
ఐఎమ్ హియర్ ఆల్ ద వే. నేను చొచ్చుకొచ్చి దూసుకొచ్చేసాం అంతే. అది థ్యాంక్ యూ, సర్ప్రైజ్. సర్ప్రైజే అది. ఇక్కడ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లివింగ్ ఏరియా చూస్తున్నాం. ఇదిగో జీవిత సారం అంతా ఇక్కడే ఉంది. జీవిత సారం ఏమిటంటే ఇదిగో ఇది జీవిత సారం. మనకి పోరాటమే జీవితం అని ఎప్పుడు జ్యోతిరెడ్డి గారు అంటుంటారు. అయినా నేను ఆగిపోలేదు, అయినా నేను ఓడిపోలేదు అనే బుక్ కూడా రాశారు జ్యోతిరెడ్డి గారు. సో ఇప్పుడు లేటెస్ట్గా విత్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ ఆల్ హర్ ఎక్స్పీరియన్స్, వారు ఏం చేయబోతున్నారు, వాళ్ళ ప్రణాళికలు ఏంటి, అండ్ 10 మందికి ఏం మంచి మాటలు చెప్తారు. లెట్స్ టాక్ టు హర్. జ్యోతి గారు, వి ఇన్వైట్ యూ టు అవర్ స్టూడియో. తప్పకుండా మీరు రావాలి మా స్టూడియోలో. మళ్ళీ మీ ఎక్స్పీరియన్సెస్ లేటెస్ట్గా మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు మాతో పంచుకోవాలి. తప్పకుండా. థ్యాంక్ యూ మై డియర్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us into your house. అదనమాట. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కథ చెప్తాను, వింటారా? ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒక గ్రామంలో దాదాపు కూలి పని చేస్తున్న ఒక మహిళ 2 బిడ్డల్ని పెట్టుకుని చాలా కష్టపడి అసలు ఇల్లు ఎలా గడుస్తుందో తెలియని పరిస్థితి అనమాట. ఇంకా అక్కడ కష్టాల కడలి మనం చెప్పుకోవడానికి బోల్డ్ అని ఉంటాయి విషయాలు. అక్కడి నుంచి అకస్మాత్తుగా తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకుని చదువుకుని అమెరికా దాకా వెళ్ళి ఏదో చిన్న కొట్లో ఉద్యోగం చేయడం అదేది కాదు. ఐటీ కోర్సెస్ చేసి అక్కడ ఒక ఐటీ సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ ఫర్మ్ పెట్టి చాలా ప్రాజెక్ట్ టేకప్ చేసి ఇవాళ ఒక మల్టీ మిలియనియర్ అయ్యారు. ఇదేదో ఆర్థిక విజయం అని చెప్పడం కాదు, మనిషి సంకల్పం ఉంటే ఎంత అసలు దూసుకెళ్ళిపోయి తను ఒక ఎగ్జాంపుల్ లాగా కష్టాలని దూసుకుంటూ వెళ్ళిపోవచ్చో చెప్పే ఒక చాలా అందమైన వాస్తవం. ఇది కథ కాదు. ఎన్ని జరిగినా తను ఓడిపోలేదు. తన కథని మీరు గతంలో చూసుంటారు, బట్ మళ్ళీ వినడం మనందరికీ అంత బాగుంటుంది. ఆవిడే జ్యోతిరెడ్డి దుడిపాల గారు. జ్యోతిరెడ్డి గారు ప్రస్తుతం ప్రవాస తెలుగు నారిగా మహిళగా అమెరికాలో ఉంటూ పిల్లల్ని చక్కగా సెటిల్ చేసి ఇప్పుడు భారతదేశం తిరిగి వచ్చారు. ఇంత కష్టాలు పడి ఎందుకు తిరిగి వచ్చావు అని అడగబోదు అవుతుంది కదా. ఓకే, కనుక్కుందా ఆవిడ మనతో ఉన్నారు ప్రస్తుతం. జ్యోతి గారు, వెల్కమ్. మీ కథ చెప్పినప్పుడల్లా ఎన్నిసార్లు 2-3 సార్లు నేను మిమ్మల్ని పలకరించాను ఆన్ స్క్రీన్. బట్ ఐఎమ్ సో మూవ్డ్, మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్. అండ్ మీతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ మీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది. వెరీ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ స్వప్న. ఆల్వేస్ యూ ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పటికీ నేను కళ్ళ నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఫస్ట్ మనము రేడియోలో చేసాము, ఆ తర్వాత ఒక ఛానల్లో, టీవీ ఛానల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అడిగితే నేను ఒకటే చెప్తాను, ఇంకా తెలియాల్సిన విషయాలు, అసలు ఏమిటి అంత పట్టుదల, ఎక్కడి నుంచి అంత పాజిటివిటీ వస్తుందో తెలుసుకోవాలనుంది మాకు. కరెక్టే. అది పెరిగిందేమో అనాథాశ్రమంలో. మేము 5 పిల్లలు. అమ్మ నాన్నకు. నాన్న ఒక 22 గుంటల భూమి ఓనరు. 22 గుంటలు అంటే 1/2 acre ల్యాండ్, వ్యవసాయదారుడు. సో 5 పిల్లలము. చాలాని జీవితం, బిలో పావర్టీ లెవెల్. నాన్నకు పిల్లల్ని మంచి స్టేజ్లో చూడాలని ఉంటుంది, కానీ సరైన సౌకర్యాలు ఇవ్వలేని పరిస్థితి పాపం. నాన్న వెంకటరెడ్డి, అమ్మ సరస్వతి. మాది ఊరు వచ్చేసి నరసింహులగూడెం. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, కానీ చూసేవాళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి. అవును. అండ్ మన పుట్టుపూర్వోత్తరాలు కూడా మారవు కదా, అవే చెప్పాలి కాబట్టి రిపీట్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈజ్, ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఊరికే వీక్ అయిపోయి చిన్న దానికే బలహీనం అయిపోయి ఆత్మహత్య చేసుకోవటం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం. అదేంటి, ఆమె రైలు పట్టాల మీద 2 పిల్లల్ని తీసుకెళ్ళి చనిపోవటం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రాణం తరుక్కుంటుంది, భయం వేస్తుంది, బాధ అవుతుంది. అప్పుడు నేను గుర్తొస్తాను, అమ్మ ఎన్ని కష్టాలు ఉండే కదా. ఎన్ని కష్టాలు అంటే అసలు మామూలు కష్టాలు కాదు. ఒక గ్లాస్ పాల కోసం వెతుక్కునే పరిస్థితి నా పిల్లకు తాపిస్తానికి. మరి స్కూల్లో ఉన్నప్పుడు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు అందరికీ కలిపి 60 మంది పిల్లలు మేము ఆడపిల్లలు ఉండే. బాలసదనం హన్మకొండ రెడ్డి కాలనీలో.
అది మా రెగ్యులర్ బాత్రూమ్ కూడా కాదు, మామూలు బాత్రూమ్స్ ఒకటో రెండో ఉండే, దానికే పెద్ద క్యూ ఉండేది, 2 గంటల లైన్లో నిలబడాలి. బావిలో నీళ్లు తోడుకోవాలి, నీళ్లు తోడుకోవడానికి రాదు నాకు, నా శక్తి సరిపోయేది కాదు. ఆ నీళ్లు తోడుకోవడానికి కూడా చాలాసేపు క్యూలో నిలబడి ఎవరైనా హెల్ప్ చేసేదాకా ఆయమ్మ వచ్చేదాకా నిలబడి నీళ్లు తోడుకొని బాత్రూమ్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది పరిస్థితి. దొడ్డు రవ్వ ఉప్మా చేస్తే అప్పుడు గోధుమ రవ్వ ఉప్మా, అందులో పురుగులు రవ్వ తేడా తెలిసేది కాదు, ఏరుకొని అవి పడేసేసి ఆ ఉప్మా తినేటోళ్ళం. ఎట్లా అంటే ఇక తినకపోతే మళ్ళీ పొద్దున్న దాకా ఏం దొరకదు, 5 పైసలు కూడా ఉండవు. అప్పుడు 5 పైసలు పెడితే పుల్ల ఐస్ క్రీమ్ వస్తుంది, మరి 5 పైసలు కూడా ఉండేటివి కాదు. అంటే అమ్మ వాళ్ళు పెంచలేక మీరు అనాథాశ్రమం వెళ్ళిపోయారా లేక ఎట్లా? నాన్న యాక్చువల్గా అయితే బాగా చదివించాలని అటువంటిది ఉన్నా కూడా మాకు ఊర్లో 3rd క్లాస్ వరకే ఉండే, 4th 5th పక్కకు కుండపర్తి అనే విలేజ్కి పంపించాలి, నర్సింహలో కూడా ఉంచి నడుచుకుంటూ పోవాలి, మధ్యలో ఒక చెరువు వస్తుంది. సో మేమంతా నడిచి వెళ్ళి అంత చదువుకునేంత లేదు. సో నాన్న డిసైడ్ చేసినారు ఏదన్నా హాస్టల్లో వేద్దామని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫీజు ఎక్కువ ఉండి ప్రైవేట్ హాస్టల్స్లో వేసే శక్తి లేక గవర్నమెంట్ హాస్టల్కి పోయి అడిగితే ఓన్లీ సెమీ ఆర్ఫన్ ఆర్ ఆర్ఫన్ హోమ్, అది బాలసదనం. సో అది అక్కడ వేయాలంటే కంపల్సరీ ఆర్ఫన్ అని ఉండాలి. సో నాన్న ఏం చేశాడు, అమ్మ లేదు నన్ను అబద్ధం చెప్పి అడ్మిషన్ చెల్లెకు నాకు ఇద్దరికి తీసుకొని ఇంటికి వచ్చి అమ్మతో ఈ విషయాలన్నీ ఏం చెప్పలేదు, మమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి హాస్టల్లో వేశారు. హాస్టల్ వేయడం అంటే ఏమన్నా ఇప్పటి లెక్క షాపింగ్ అదంతా ఉంటుందా, ఉన్న ఒక గుడ్డ సంచిలో 2 జతల బట్టలు 2 పుస్తకాలు వేసి గేటు దగ్గర వదిలేసినప్పుడు నాన్న ఏం చెప్పారంటే, నువ్వు అమ్మ ఉన్నది అని చెప్తే వాళ్ళు నిన్ను ఇంటికి పంపిస్తారు, నేను తీసుకెళ్ళాను, మీకు తిండి పెట్టే శక్తి నాకు లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నా అని చెప్పారు. దట్ వాజ్ హిస్ సిచ్యువేషన్, ఐ కాంట్ బ్లేమ్ ఇట్. బట్ నాన్న చెప్పిందే బాగా గుర్తున్నది, నానంటే భయం, నానంటే గౌరవం. సో ఐ కంపల్సరీ నేను ఆ పెయిన్ లోపల పెట్టుకొని 6 సంవత్సరాలు 5th క్లాస్ నుంచి 10th వరకు నేను ఉన్నా. నేను ఎక్కువ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. చెల్లెకి ఒకసారి టైఫాయిడ్ వచ్చి, లక్ష్మి చెల్లె పేరు, తను ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయి ఇక రాలేదు, తను ఫీవర్ తగ్గినాక తను రాలేదు, బ్యాక్ పోనని చెప్పి అన్నే ఉండిపోయింది, నేను ఒకదాన్ని ఉండిపోయాను. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా నేను వార్డెన్ ఇంట్లోనూ సూపరింటెండెంట్ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసుకుంటే అక్కడే హాస్టల్నే ఉండేదాన్ని. అందరు వెళ్ళిపోయేటోళ్ళు, ఒక 2-3 ఉంటారు, అసలే పేరెంట్స్ లేని వాళ్ళు ఒక 2-3 ఉండేటోళ్ళు, వాళ్ళతో పాటు నేను ఉండేదాన్ని. చాలా రేర్గా నేను ఇంటికి వెళ్ళేదాన్ని, ఎప్పుడన్నా ఒకసారి. సో దట్ వే హార్డ్షిప్ అంటే ఏందనేది నాకు అప్పటి నుంచే ఉన్నది. 9 ఫుడ్ తిని అక్కడే 5 ఏళ్ళు అలా పెరిగారు. అప్పుడు అమ్మ గుర్తొచ్చేదా బాగా? చాలా. ఇప్పుడు ఎప్పుడన్నా కష్టమైనప్పుడు హగ్ చేయటానికి ఎవరు ఉండరు కదా, మనల్ని ఎవరు దగ్గర తీసుకోరు. అండ్ ఏమనుకోకండి ఇది ప్రస్తావిస్తున్నానని, అదే టైంలో మీరు మెచ్యూర్ అయి ఉంటారు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది, తెలియదు అది మెచ్యూరిటీ అని. అక్కడ ఒక రావి చెట్టు ఉండే మా హాస్టల్లో, ఆ చెట్టు కింద కూర్చుంటే ఇసుకంతా తడిస్తే అప్పుడు గుర్తు. చెప్పేవాళ్ళు కూడా లేరు కదా? లేరు. మాకు వార్డెన్ ఉండే కానీ తను మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు. సో 3-4 ఆ టైంలో ఇట్లా అయ్యేసరికి హాస్టల్లో శాంతి అక్క అని ఒక అక్క కొంచెం నన్ను ప్రేమగా చూసుకునేది, మామనూరు క్యాంపు నుంచి ఉండే తను. సో అక్కకు చెప్పిన నేను, అక్క నాకు ఇట్లా అవుతుంది అని అంటే, ఓ నువ్వు పెద్ద మనిషి అయినావు అని చెప్పి తీసుకెళ్ళి అది ఒక దగ్గర కూర్చోబెడతారు, అట్లా కార్యక్రమం అట్లా చేశారు. ఇక అక్కడ స్పెషల్ అంటూ ఏముండదు, ఇప్పుడు లెక్క అప్పుడు చికెన్ పెట్టుడు అట్లాంటివి కూడా లేదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, ప్రాపర్గా చెప్పులు ఉండవు కాళ్ళకు, స్కూల్ బ్యాగ్ ఉండదు. ఏదో గవర్నమెంట్ హాస్టల్ కదా, అప్పుడు ఇప్పటి లెక్క రూల్స్ మాట్లాడేటోళ్ళు అడిగేటోళ్ళు కూడా ఉండరు, ఏదో ఉన్న తిన్నామా పోయినామా. నాకు బాగా గుర్తు, నవంబర్ 14th రోజు నేరేళ్ళ వేణుమాధవ్ గారు ఒక చాక్లెట్ ఇచ్చేటోళ్ళు అక్కడికి వచ్చి, ఆ కుకీ కోసము 14th నవంబర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటోళ్ళు. ఆ శోభ గారు తను ఇద్దరు వచ్చేటోళ్ళు. ఆ రోజు ఒక చిన్న బ్లాంకెట్ కప్పుకోవడానికి, వింటర్ కదా నవంబరు, ఆ బ్లాంకెట్ కోసం ఆ చాక్లెట్ కోసం ఎదురు చూసేటోళ్ళు అందరం. ఇప్పుడు మీరు ఎప్పుడు అక్కడి నుంచి విడుదలయ్యారు, హాస్టల్ నుంచి బయటకి ఎప్పుడు వచ్చారమ్మా? నేను 85 నా మ్యారేజ్ అయింది. 84 రాగానే పెళ్లి చేస్తారు? అప్పుడు కూడా మీది ఎంత వయసు ఉంటుంది? చిన్నపిల్లే? 16, 10th అయిపోగానే. సో నాకు 15 ఎండింగ్ ఉంటుంది, ఒక క్లాసు మిస్ చేసిన నేను, కాబట్టి 15కి అయిపోయింది. అప్పుడు నాన్న సర్టిఫికెట్ల డేట్ ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాపిచ్చారు, ఇంటికి వచ్చినాం.
అయితే నేను వత్సలాదేవి గారి దగ్గర మా సూపరింటెండెంట్ ఒక 110 రూపాయలు తన దగ్గర అప్పడుకొని నాకు బైపీసీ చదవాలని ఉండే. నేను అడ్మిషన్ తీసుకున్నా ఆంధ్ర బాలిక కాలేజు వరంగల్లో, అక్కడ నేను అడ్మిషన్ తీసుకున్నా గర్ల్స్ కాలేజీలో. నాన్నకు ఆ విషయం తెలిసి బాగా కోప్పడి, అట్లా కుదరదు, నువ్వు బైపీసీ చదువుకుంటే నేను డాక్టర్ని తీసుకొచ్చి నీకు ఎక్కడ పెళ్లి చేస్తా, నాకు డబ్బులు లేవు, నేను ఫీజులు కట్టలేను, కుదరదని చెప్పి ఊర్లోకి తీసుకెళ్ళి పక్క ఊర్లో తిమ్మాపూర్ అని ఒక ఊర్లో స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూల్లో 150 రూపాయలకు 140 రూపాయలకు అక్కడ ఉద్యోగులు పెట్టించారు. ఆడ చదువుకునేటప్పుడు ఈ సంబంధం వచ్చింది, పెళ్లి చేస్తారు. నా పెళ్లి చేశారు. దూర బంధువులు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక అబ్బాయి తప్పిపోతే వాళ్ళు వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఈడ సరస్వతి బిడ్డ అంటే బంధువులు, అమ్మకు అన్న కొడుకు, ఈయన పెద్దమ్మ కొడుకు. సో అక్కడికి రావటం వల్ల అప్పుడు చెల్లె నాకన్నా హైట్ ఉంటుంది, నాకన్నా కొంచెం హెల్దీగా ఉంటుంది తను. సో చెల్లెకి ముందు పెళ్లి చేద్దాం, నాకు వద్దు అని నేను చెప్పిన. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెల్లెను చూశారు, నన్ను చూశారు. ఇంటికి పోయి పెద్దవని చేసుకుంటాం, చిన్న వద్దు అని అంటే నాన్న వెళ్ళి మాట్లాడి పెళ్ళి ఓకే చేసుకొని జేబులో 500 ఉంటే పెట్టి టవల్ కప్పి మా పిల్లని మీకు ఇస్తున్నామని చెప్పేసి వచ్చారు. వచ్చి అమ్మతో చెప్తుంటే నేను విన్నాను, అమ్మ నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకుంటానంటే అట్లా కుదరదు, నాన్న చెప్పినట్టు వినాలని. ఇక మా నాన్న కోపం వచ్చి అమ్మని తిడుతుండే, ఎదురు మాట్లాడతారా నాకు ఎదురు చెప్పేటోళ్ళ లైన్లో, మీకు తెలుసా నాకు తెలుసా అని చెప్పి. ఈ గొడవ అంతా ఎందుకు సపరేట్గా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. పెళ్ళి అయిపోయింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు ఒక అమ్మాయి, సెకండ్ మ్యారేజ్ డే వరకు ఇంకొక అమ్మాయి, అంతే. 17th ఇయర్ 18th ఇయర్. ఆనెస్ట్లీ చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే వరుసగా 2 పిల్లలు పుట్టేశారు. ఫస్ట్ మ్యారేజ్ డే ఒక పాప పుట్టేసింది, సెకండ్ మ్యారేజ్ డే లోపు మార్చి 3వ తారీఖు నాడు పెళ్ళి, మార్చి 4 నాడు పెద్ద అమ్మాయి, మార్చి 4 నాడు చిన్న అమ్మాయి, అంతే. మార్చే ఇద్దరు మార్చి సేమ్ డే అది కూడా. 2 పిల్లలు ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు సంపాదించేవారు కాదా? వ్యవసాయమే అంతా వాళ్ళది, జాయింట్ ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ. మా మామయ్యకి ఇంకో వైఫ్, తను అక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళు 4 పిల్లలు, ఇంకా వీళ్ళ సిస్టర్కు పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండే. వీళ్ళది కూడా అంత బ్రోకెన్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, పెద్దగా ల్యాండ్స్ అట్లా ఉన్నోళ్ళు కాదు. వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేయాలి. సో అట్లా సరిపోవు కాదు డబ్బులు కాదు. ఇక పెళ్ళైనాక 6 నెలలకే నేను పొలానికి పోవాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది. పని చేసుకుంటా ఈ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, మాల్ న్యూట్రిషన్, ఫుడ్ ప్రాపర్గా లేక, చిన్న వయసు, ప్రెగ్నెన్సీ అదంతా అయ్యి నేను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వరంగల్లో మార్కెట్ దవాఖానలో 2 months ఉన్నా ప్రెగ్నెంట్తో. వాళ్ళు అయితే తల్లి చచ్చిపోతా లేకపోతే పిల్ల చచ్చిపోతుంది అని చెప్పిళ్ళు. అట్లా బాగా కండిషన్ బాగాలేకుండే, హై బీపీ ఉండే, 230/120 100 అట్లా ఉండే. అది తగ్గేదాకా వాళ్ళు కంట్రోల్ చేసి ఓన్లీ రోజు పాలకూర, లేకపోతే కొంచెం రైస్, లేకపోతే కొంచెం గోధుమ ఉప్మా అట్లాంటివి ఇచ్చి ఆ హాస్పిటల్లో మొత్తం కంట్రోల్ అయినాక డెలివరీ చేసిళ్ళు. ఫార్చునేట్లీ పాప పుట్టింది, కానీ 3 days తను ఇంక్యుబేటర్లో పెట్టారు, MGMలో. అండ్ దెన్ షీజ్ ఓకే. లైక్ దట్ లైఫ్. అలా అంత కష్టాలు పడుతూ మీరు సడన్గా కట్ చేస్తే అమెరికాలో ఎలా ల్యాండ్ అయ్యారు? మీరు గతంలో చెప్పారు, బట్ ఆ తర్వాత ఏమైందంటే నేను గూడెంలో మా ఇంట్లో 3 months ఉన్నా. 3 months తర్వాత మళ్ళీ చిన్న ఫంక్షన్ ఏదో చేసి పంపిస్తారు కదా, అప్పుడు 21 ఫంక్షన్ చేసి పంపించారు. పంపించిన తర్వాత అగైన్ 4th month ఆఫ్ బేబీ ఐ గట్ ప్రెగ్నెంట్ అని కూడా తెలీదు నాకు. నేను చాలా ఐ థింక్ 42 kgs వెయిట్. నేను పిల్లని తీసుకొని టీకా కోసం పరకాల, మా దగ్గర టౌన్ చిన్నది, అక్కడికి హాస్పిటల్కి వెళ్తే బిందు అని డాక్టర్ ఆమె చూసి గుర్తుపట్టింది. అగైన్ యూఆర్ ప్రెగ్నెంట్ ఉన్నట్టున్నది, చెక్ చేస్తానని ఆమె నన్ను కూడా చెక్ చేసింది. చెక్ చేస్తే అగైన్ ప్రెగ్నెన్సీ. అసలు నాకు అబార్షన్ చేయండి అది అని చెప్పి ఏడుస్తుండే. ఆమె అన్నది, లేదు నీకు ఫిజిక్గా బాడీ సపోర్ట్ చేయదు, యూ హ్యావ్ టు గివ్ బర్త్, తప్పకుండా పాపను కానేసేయాల్సిందే, బాబు అయినా పాప అయినా. అప్పుడు చెప్పారు కదా ఎవరని. సో ఐ ఫోర్స్ టు గివ్ ఎ బర్త్ టు మై సెకండ్ బేబీ. షీజ్ బిందు. నౌ షీజ్ ఇన్ అమెరికాలో చక్కగా సెటిల్ అయ్యి చక్కగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడే చదువుకున్నారు అండర్గ్రాడ్ అమెరికాలో. అసలు ఊహిస్తారా ఎవరైనా చూస్తే కట్ చేస్తే మీ జీవితం మారిపోయి ఒకటి అష్టైశ్వర్యాలు మీ సొంతం కావడం? అంటే మీకు కేవలం డబ్బు మాత్రమే కాదు, విజయం చూశారు, 10 మందికి ఉపాధి కల్పించారు, ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు, సత్కార సన్మానాలు అందుకున్నారు. అసలు ఇంకేం చెప్పాలి జ్యోతి గారు?
ఇదంతా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా, అప్పుడప్పుడు కలగానే అనిపిస్తుంది. కానీ ప్రతి దినం ఈ రోజు వరకు కూడా ప్రతి దినం కూడా ఒక ఎక్సర్సైజ్, ప్రతి దినం కూడా ఒక ప్లానింగ్, ప్రతి దినం కూడా ఒక ఘట్టం. నాకు ఆనెస్ట్ చెప్తున్నా, డబ్బు సంపాదిస్తే, హోదా సంపాదిస్తే సరిపోదు, దాన్ని కాపాడడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. నా పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఊర్లో పొలంలో పనిచేసేటప్పటికే సంఘర్షణ ఉండేది. నా మనసుకి, శరీరానికి, నా పరిస్థితులకు మ్యాచ్ అయ్యేది కాదు. నా బ్రెయిన్ ఏమో ఎక్కడో ఉండేది. ఆనెస్ట్ చెప్పాలంటే కలాం గారు చెప్పినట్టు 11 నుంచి 16 సంవత్సరాల మధ్య వ్యక్తిత్వం అంతా ఫౌండ్ అవుతుంది మొత్తం. అవును అవును. అప్పుడు ఏదైతే ఆలోచన ఉంటుందో, అప్పుడు ఏదైతే చేయాలనుకుంటారో అది లైఫ్లో జరుగుతుందంట కంపల్సరీ. అవును, మొత్తం కాకుండా 70% అది జరుగుతుందంట. తను చెప్పారు. తను పర్సనల్గా కలిశాను కలాం గారిని 3-4 టైమ్స్ కలిశారు. కలాం గారు చెప్పారా కలాం గారికి? నా బుక్ ఇచ్చాను, అటెంప్ట్ నాట్ డిఫీటెడ్, నాది ఇంగ్లీష్ బుక్ ఇస్తే చివరి పేజీలో, కవర్ పేజీలో 4 ఇన్సిడెంట్స్ రాసి ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ చదివి ఐసా లోగోన్ చాయే హమారకు కిధర్ మిల్ గయా ఏ జ్యోతి బహన్ అని చెప్పారు, అడిగారు. అమెరికా నుంచి మేము లీడ్ ఇండియా 2020 లీడ్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచార్య గారు ఉండే, మా దగ్గర నుంచి కిషన్ గారు అని, తను ఇప్పనపల్లి గారు, అతను వెళ్ళి పరిచయం చేసినప్పుడు వెర్ డిడ్ యూ ఫౌండ్ దిస్ ఉమెన్, గ్రేట్ ఉమెన్. నేను ఇక్కడ కింద కూర్చొని ఫోటో తీసుకుంటే వద్దు, నువ్వు ఇక్కడ కూర్చోమని చెప్పి పక్క కూర్చోబెట్టించి ఫోటో తీపిచ్చారు, బహెన్ అని. ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు వచ్చారు. తను అమెరికాకు వచ్చినప్పుడు అక్కడ కూడా వీ హ్యావ్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్. అండ్ ఇప్పనపల్లి గారు ఐ సీన్ దట్. తనతో ఉన్నప్పుడు నాకు చాలా 18 to 35 years వాళ్ళను మీరు వర్క్ చేయాలి వాళ్ళ కోసం అని అంటే, అప్పటి వరకే నేను స్కూళ్ళల్లో వెళ్ళటము, ప్రోగ్రామ్స్ చేయటము. నాకు కలాం గారు పరిచయం అయ్యేటప్పటికే కొంచెం నేను ఆ లైన్లో ఉన్నాను. నాకు పిల్లలు సెటిల్ అయిన తర్వాత లోన్లీనెస్ వచ్చింది. పిల్లలు నా మీద డిపెండ్ అయినప్పుడు నేను ఫుల్ బిజీ ఉండే, ఎందుకంటే వాళ్ళే ప్రపంచం మీకు. వాళ్ళే ప్రపంచం. అక్కడికి వెళ్ళి మరి స్కూల్కి ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ బ్యాక్ టు స్కూల్? నేను హన్మకొండకు షిఫ్ట్ అయిన తర్వాత ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ 120 రూపీస్ నెహ్రూ కేంద్ర వాళ్ళది, అది 1 year ప్రాజెక్టు. ఆ తర్వాత నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని ఊర్లలో తిరిగి చిన్న చిన్న మహిళా మండలి పెట్టి, లేకపోతే ఈ స్పోర్ట్స్ క్లబ్ పెట్టి, అలాంటి పని అన్నమాట. అది 190 రూపీస్. అది ఆ జాబ్ వచ్చింది. దాంతోనే ఊర్లో నుంచి బయటకు వచ్చే అవకాశం వచ్చింది నాకు. ఇది ఊర్లో నుంచి చేయడం కష్టమవుతుంది నాకు, నేను అట్లా వెళ్ళి మా హన్మకొండలో ఉంటానంటే మా హస్బెండ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, సమిరెడ్డి గారు. తర్వాత ఫోర్స్ చేసి ఒప్పించి బయటకు వచ్చి హన్మకొండలో ఒక 60 రూపాయల ఇల్లు కిరాయి తీసుకొని సుబేదార్లో ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫస్ట్ వాళ్ళు కూరగాయలు అమ్మేది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తా. కూరగాయలు కొంటే రోజుకు 2 రూపాయలు అయ్యేది. 60 రూపాయలు అంటే చాలా కష్టం నాకు. వాళ్ళకి మేకలు ఉండేది, మటన్ షాప్ ఉండే, వాళ్ళకు కూరగాయల షాప్ ఉండే. వాళ్ళ కూరగాయలన్నీ మిగిలినవి వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఆ మేకలకు వేసేటోళ్ళు. అది ఎప్పుడో రాత్రి షాప్ క్లోజ్ అయినాక వస్తారు కదా, 11కి అట్లా వస్తారు. ఐ యూస్ టు వేకప్ అంటిల్ దే కమ్ హోమ్. 11కి వాళ్ళు వచ్చి మేకలకు వేసి వాళ్ళు కాలు చేతులు కడుక్కొని అన్నం తిని పడుకునేదాకా వెయిట్ చేసి, నేను పోయి కొన్ని కూరగాయలు ఏరుకొని వచ్చి పొద్దుటి కోసం పెట్టి, మళ్ళీ పొద్దున వాళ్ళు చూస్తే గుర్తుపడతారేమో, అటు ఇటు తిరుగుతారు కదా, రాత్రే వంట చేసి పెట్టి పడుకునేదాన్ని. లైఫ్ టాట్ మీ లాట్. ఎట్లా అంటే ఈ పూట గడవాలే, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, నాకు అంతే తెలుసు. పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి, హెల్తీగా ఉంచాలి, అంతే తెలుసు. నేను ఇదంతా చేసేటప్పుడు సమిరెడ్డి గారు ఊర్లో ఉండే, మా తమ్ముడు విష్ణు ఉండే నా దగ్గర, వాడు 5th క్లాస్, వాడికి భోజనం పెట్టాలి కదా. సో అట్లా చేసేటప్పుడు నా దగ్గర ఏం లేదు, ఓన్లీ ఒక ధైర్యం, విల్ పవరు, చేయగలన నమ్మకం నా మీద, అంతే. అంతే. మీకు బ్యాడ్ నెగిటివ్ థాట్స్ రాలేదు? లేదు, నాకు థాట్స్ లేవు, చెప్పుకోవడానికి ఎవరు లేరు, అంత ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు నేను అమ్మ నాన్న దగ్గర లేను కదా చిన్నప్పుడు. నేను ఈ కష్టం రాగానే ఉరికిపోయి చెప్పి ఏడ్చేంత చనువు లేదు నాకు. నాన్న రిసీవ్ చేసుకుంటారు కదా, నీకు పెళ్ళి అయిపోయింది, బాధ్యత అయిపోయింది అన్నట్టే చెప్పిండు తను. నేను ఎప్పుడో ఇంట్లో బియ్యం లేకుంటే బియ్యం, పప్పులు, ఉప్పులు తీసుకొద్దామని పోతే, నువ్వు ఊరికి వచ్చి అదొకటి ఇదొకటి అడగకు, నాకు ఇక్కడ ఇబ్బంది ఉన్నది, నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు చూసుకోమని చెప్పిండు నాన్న. అప్పుడు నాకు చాలా కష్టంగా, చాలా కోపం వచ్చింది. కానీ ఆయన సిచ్యువేషన్ అట్లనే ఉన్నాయి. సో నాది నేనే గడపాలి, నాది నేనే బతకాలి, నాది నేనే చేయాలనేది నాకు అర్థమైంది. ఇక నో వన్ ఈజ్ దేర్ అని. ఇక అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఎవరు ఉంటారు? ఇక సమిరెడ్డికి నాకు నేను చెప్పి ఏడ్చుకునేంత, నువ్వు చెయ్యి అని చెప్పేంత ధైర్యం కానీ, లేకపోతే లొల్లు పెట్టుకునేంత అది కానీ, లేకపోతే బతిలాడేంత కానీ, లేకపోతే చనువు కానీ అది లేదు. ఊర్లో ఉంటారు, తను నాకు తనకు ఏజ్ గ్యాప్ ఎక్కువ,
ఆయనకు కూడా అంటే ఇంత లౌక్యం తెలియదు, ఏదైనా చెప్తే కోపం వచ్చేది పట్టుగానే. ఆ ఫ్రీడమ్ పోయింది, చెప్పే ఫ్రీడమ్ పోయింది. ఆ తప్ప రైట్ అని అంటే నాకు తెలియదు, కానీ అట్లనే గడిచింది. ఇక ఎప్పుడైతే డిసైడ్ అయినో నేనే చదువుకోవాలి, నేనే ఏదైనా చేయాలి. ఈ మధ్యలో పూట గడవడం కష్టమయ్యేది. మళ్ళీ లైబ్రేరియన్, ఇది 1 year ప్రాజెక్టే. అది అయిపోయిన తర్వాత లైబ్రేరియన్గా జనశిక్షణ నిలయం అని గిరిమాజ్పేట అక్కడ వరంగల్లో. చేయని ఉద్యోగం లేదు మీరు? లేదు. బండ ప్రకాష్ గారని మా సూపరింటెండెంట్ వత్సలాదేవి గారికి పరిచయం. తను అబ్బాయిను తను క్లాస్మేట్స్, తను రికమెండ్ చేస్తే వెళ్ళి అడిగితే ఉద్యోగం పడితే ఆ జనశిక్షణ నిలయం డిఆర్డిఏ వాళ్ళ ప్రాజెక్ట్ అది. మధ్యాహ్నం పూట మహిళలు చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి ఆ లైబ్రరీ. వరంగల్ దాకా వెళ్ళి చౌరస్తాలో దిగి సుబేదారికి నడవాలి అని అంటే కొంచెం టైం, బస్సు అక్కడికే వస్తాయి. అక్కడ నుంచి అక్కడికి నడవాలంటే అర్ధగంట పడుతుంది. మళ్ళీ ఏదైనా ఆటోనో మళ్ళీ ఏదైనా తీసుకోవాలంటే ఆటోన అవుతుంది. ఆటోన ఎందుకు ఖర్చు పెట్టాలి అని చెప్పి నడుచుకుంటూ పోయేదాన్ని. ఈ పోయే క్రమంలో ఆటోనకు 6 అరటిపళ్ళు వస్తే నా పిల్లలకు రేపు పొద్దుటికి అవుతుందని అరటిపళ్ళు కొనుక్కొని పోయేదాన్ని రోజు. నా పెద్ద బిడ్డకు అరటిపళ్ళు అంటే ఇష్టం. అట్లా ప్రతి పావుల, ప్రతి రూపాయి, ప్రతి 10 పైసలు అకౌంటబుల్ అప్పుడు. సో అట్లా గడిచేది రోజు. మీరైనా ఓడిపోలేదు? ఓడిపోలేదు. నా బిడ్డలు కూడా ఓడిపోవద్దు, నా బిడ్డలు కూడా మంచిగా ఉండాలి. నేను ఉన్నట్టు తిండి లేకుండా, బట్టకు లేకుండా, పొట్టకు లేకుండా, చెప్పులు లేకుండా బతకొద్దు. అయితే బాగా కోపం వచ్చేది, బాధ అయ్యేది. అంటే కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు ఆలోచించేది, నా లైఫ్ ఎందుకు ఇట్లున్నది అని. నాకు నచ్చేది కాదు అసలు, చచ్చిపోవాలని అనిపించేది. కానీ చచ్చిపోతే పిల్లలు ఆగమవుతారు కదా. సో ఆ ప్రయత్నం కూడా చేసిన, పొలంలో పని చేసినప్పుడు. అది చాలాసార్లు చెప్పిన నేను. నా బిడ్డను ఎత్తుకొని పోతా అంటే నా చిన్న బిడ్డ అమ్మ అమ్మ అని పిలిస్తే వచ్చి, ఆ రోజు ఇట్ వాజ్ ఇన్ 88, ఆ రోజు నేను ప్రామిస్ చేసుకున్నా, ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎనీ డెసిషన్స్ ఫ్యూచర్లో అని చెప్పి అప్పుడు స్టాప్ చేసి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. ప్రయత్నం ఎప్పుడైతే హన్మకొండకు వచ్చినో డెఫినెట్గా ఏదో ఒకటి చేయగలని నమ్మకం డెవలప్ అయ్యి, అక్కడ కూడా పూట కావడం కష్టమైతే భాగ్య అని నా క్లాస్మేట్కు టైలర్ షాప్ ఉండే, బట్టల షాప్ చిన్నది. వాళ్ళ ఇంటి ముందట ఇట్లా మిషన్ పెట్టుకొని కుడతారు. దాన్ని బతిలాడి ఒక పాత మిషన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రాత్రిపూట పెట్టికోట్స్ కుట్టేదాన్ని. ఒక పెట్టికోట్ కుడితే ₹1. మెటీరియల్ కూడా అదే ఇచ్చేది. పాపం జనరల్గా ఇయ్యరు, కానీ నాకు ఇచ్చేది అది. నేను పూట గడవటం కష్టమవుతున్నా. ఎక్కడున్నదో భాగ్య థ్యాంక్ యూ. తెలీదు, ఈ మధ్య కలవలే. అయితే అట్లా రోజుకు 15-20 పెట్టికోట్స్ కుడితే ₹15-20 సంపాదించేదాన్ని. దాంతో గడవడం ఇల్లు. ఒక్కరోజు ఇదే అరటిపళ్ళు వేస్తే ఆ పేపర్లో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, 20 ఏళ్ళ వయసు ఉంటే చాలు అనేది చూస్తే ఈ ₹325 ఫీజు పర్ యానం. సో ఐ కెన్ అఫోర్డ్ అది కదా. దానికని అప్పుడు నేను అప్లై చేస్తా అని చెప్పి మా హస్బెండ్కి ఆనే దగ్గర, నాకు సుబేదారికి ఆర్ట్స్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్. సడన్గా అక్కడికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని వచ్చి ఫిల్ చేసేటప్పుడు మా హస్బెండ్కు చెప్పిన, ఎట్లా చేస్తానంటే ఏం పని లేదా, పోవడం అవసరం. ఆర్గ్యుమెంట్ ప్రతి దాంట్లో అయ్యేది, కానీ ప్రతిది కూడా ఐ యూజ్ టు ఇన్ఫార్మ్ హిమ్. తప్పకుండా నేను చెప్పి చేయాలని, వద్దు అది ఇదని డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ అయ్యేది. బట్ నేను మొండిదాన్ని, నేను వినను. సో నేను అనుకున్నదే చేసేదాన్ని, పిల్లల కోసం ఆలోచించేదాన్ని. కాబట్టి ఐ నీడ్ ఎడ్యుకేషన్. బాగా చిన్నప్పుడు ఒక కళ ఉండేది, ముందట డాక్టర్ అనిల్ జ్యోతి అని. ఎట్లా బైపీసీ చదవలేకపోయినా కదా, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఈ వొకేషనల్ చేస్తే క్రాఫ్ట్ టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని తెలిసింది. వొకేషనల్ కోర్సు ఈ టైంలో కూడా ఈ చిన్న ఉద్యోగాలే సంపాదన, వేరే సంపాదన లేదు, వేరే సపోర్ట్ లేదు, వేరే వాళ్ళ అడ్వైజ్ లేదు. కనీసం ఒక 10 కిలోల నూకలు ఇస్తే ఎక్కడన్నా పని చేద్దామంటే అటువంటిది కూడా లేదు మనకు. మా ఫ్యామిలీ మెంబర్సే మిల్లులు ఉన్న వాళ్ళు ఉండే, కానీ అటువంటి పని కూడా దొరకలేదు. కొంత టైం తర్వాత సమిరెడ్డి గారు వచ్చి ఇక పిల్లలతోనే ఉండటానికి వచ్చారు. వచ్చినాక ఒక ప్రైవేటు ఉద్యోగంలో చేరారు. ₹500, ఐ థింక్ 600. ఈ చదువుకునేటప్పుడు వొకేషనల్ తర్వాత గవర్నమెంట్ టీచర్కి అప్లై చేస్తే అప్పటికి అది క్లోజ్ అయింది. క్రాఫ్ట్ టీచర్ది క్లోజ్ అయిపోయిందని నాన్నగారి ఫ్రెండ్ ఆగయ్య గారు, తను కూడా లేరు, చనిపోయినారు పాపం. ఎదురుగా కోర్టు ఉన్నది, ఆడపోయి అప్లికేషన్ ఇస్తే వస్తుందేమో జాబ్ చూడండి అమ్మా అని అంటే, ఆ ఫార్మాట్ కూడా ఆయన దగ్గరనే అడుక్కొని పోయి అక్కడ ఇస్తే
ఒక 6 months తర్వాత నాకు ఇంటికి ఆర్డర్ వచ్చింది, జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. ఇక టర్నింగ్ పాయింట్ అది లైఫ్లో. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అది 398 రూపీస్ నెక్కొండ దగ్గర ఎక్కడో అమీన్పేట. అక్కడికి వెళ్ళాము. 398 జాబ్ 19 months చేశాను. ఎవ్రీడే ట్రైన్లో వెళ్ళేదాన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. ఈ 398 సరిపోవు కదా, దానికోసం ట్రైన్లో శారీస్ అమ్మేదాన్ని. మళ్ళీ నీలాంటి వాళ్ళని పట్టుకొని శారీస్ అమ్మి శారీ మీద 20 రూపాయలు సంపాదించేదాన్ని. బా, ఎంత చొరవ తల్లి మీకు, అసలు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చెప్పుకుంటే ఒక ఆల్మోస్ట్ ఎంత డ్రామాటిక్, ఎంత సినిమాటిక్ ఇదిలా ఉంది. అసలు ఒక కథలో కూడా ఇన్ని మలుపులు ఉండవు. అలాంటిది మీరు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసి గౌరవంగా నేను సంపాదించుకోవాలని ఒక కంకణం కట్టుకున్నారు. టైపిస్ట్ జాబ్ వస్తే కొంచెం కూర్చొని పని చేయొచ్చు, తిరుగుడు ఇదంతా కష్టమవుతుందని టైప్ రైటింగ్ నేర్చుకున్నా. ఐ వాంట్ టు షేర్ దిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ గుడ్ సైన్. నేను పొద్దున్నే టైప్ ఇన్స్టిట్యూట్లోకి పోతే నా వేషం చూసి, ఇక నేను పొలంలో పనిచేసిన కదా, గలీజ్గా ఉండే చూసడానికి. పోతే వాళ్ళు నన్ను చూసి, నేను రూమ్ ఊడ్చడానికి వచ్చిన అనుకొని ఊడ్చేసిపో తొందరగానే, వాళ్ళు బయటకు పోయి నిలబడ్డారు. వాళ్ళ స్టూడెంట్స్ 10 మంది ఉంటారు. లేదు నేను నేర్చుకోవడానికి వచ్చిన మీ లెక్కనే అని అంటే, వాళ్ళు నన్ను చూసి నవ్వి, అవి చెప్పినావు తీయమ్మా ఊడ్చుకొని పోవాలి. ఇప్పుడు అలాంటి 100 మందికి మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి చేరారు. 100 ఏంటి, ఇంకా ఎక్కువే. కానీ టైప్ రైటింగ్ నేర్చుకొని నేను కాకతీయ యూనివర్సిటీలో అప్లై చేసినా కానీ రాలే నాకు. అప్పుడు నన్ను అన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి లేదు, అవకాశం 2-3 ఉన్నాయి, అవి అయిపోయినాయి అని చెప్పి రాలేదు నాకు. కానీ ఈరోజు ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఎట్ ఐ ఎమ్ నాట్ డిఫీటెడ్ లెసన్ ఉన్నది 14. అద్భుతం చూడండి. అదే ఎట్ ఐ ఎమ్ నాట్ డిఫీటెడ్ లెసన్. ఎక్కడి నుంచి ఇదంతా? అఫ్కోర్స్ మీ సంకల్ప బలం చాలా గట్టిది. మీరు ఎంత మీరు అంటే ఒక ఆడపిల్లకు ఉండవలసిన బాధలు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళడం అనే మలుపు, అఫ్కోర్స్ కొంత నాకు ఇంకా గుర్తు, మీరు లాస్ట్ టైం చెప్పినప్పటిది. అక్కడికి వెళ్ళి ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలా ఎక్కడెక్కడ తలదాచుకున్నారు అని. బట్ ఆ పెద్ద సక్సెస్ మీరు ఎప్పుడు చూసారు అమెరికాలో ఫస్ట్? ఈ జాబ్ వచ్చినాక రెగ్యులర్ అయింది నాకు. 95లో రెగ్యులర్ టీచర్ అయింది. రామకృష్ణాపూర్లో చేస్తుండే జాబ్. 4 years జాబ్ చేసిన. టీచర్గా చేసినప్పుడు ఐ వాజ్ ఇంటూ యూనియన్, టీచర్స్ యూనియన్ ఏపీటీఎఫ్లో ఉండే, మండల్ ప్రెసిడెంట్ ఉండే. బాగా అగ్రెసివ్ ఉండే. ఈ సాయంత్రం పూట టైం వేస్ట్ అవుతుందని చిట్టీలు నడిపేదాన్ని, పార్ట్ టైం చిట్టీలు. అందులో డబ్బులు జీతానికన్నా ఎక్కువ సంపాదించేదాన్ని. పిల్లల్ని పొద్దున్న స్కూల్లో డ్రాప్ చేసిపోయి లూనా కొనుక్కున్నా. ఫస్ట్ లూనా మీద పిల్లల్ని ఆడ డ్రాప్ చేసిపోయేదాన్ని. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేదాన్ని. వచ్చే వాళ్ళని ట్యూషన్లో వదిలేసి చిట్టీల పైసలు వసూలు చేసుకోండి. ఇక అట్లా. అండ్ ఎడ్యుకేషన్ కూడా స్టాప్ చేయలేదు. కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసినాను, ఎంఫిల్ అప్లై చేసిన, పిహెచ్డి కూడా నాకు తర్వాత అమెరికా పోయిన తర్వాత పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది. రాములు గారు నా గైడు అక్కడ. కానీ పిహెచ్డి కాకతీయ యూనివర్సిటీలో చేయలేదు. నేను కేప్టౌన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నా. అక్కడ కూడా ఇన్కంప్లీట్ ఉన్నది, ఇప్పుడు ఇంకా చేయలేదు. ఈ 97లో మా కజిన్ ఒక ఆమె అమెరికా నుంచి వస్తే ఆమెను చూసి, ఆమె స్టైల్ చూసి, ఆమె ఖర్చు పెట్టే విధానం చూసి, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని అట్లా చూసి నేను కూడా అద్దాలు పెట్టుకొని కార్నాడు. చిన్న కోరిక కానీ ఒక పెద్ద విజయం సంపాదించి పెట్టింది అది. ఇవాళ టుడే జ్యోతి గారు సిల్లీ బట్ దట్ ఈస్ ట్రూ. తనని చూసి తననే అడిగి ఇట్లా వస్తే సక్సెస్ అవుతా అంటే, మేబీ యూ విల్ సక్సెస్ బికాజ్ ఎక్కడో పొలంలో పనిచేసిందని ఇలా వచ్చి. అప్పుడు నేను కంటికొండ కొనుక్కున్నా. ఓ మస్తు స్టైల్ కొట్టేదాన్ని, అద్దాలు పెట్టుకొని స్టైల్ కంటికొండ నడుపుడు అట్లా. కానీ అట్లా లక్షల రూపాయలు ఇట్లా ఖర్చు పెడతా అంటే చూసి షాపింగ్లో, అంటే మనం అమెరికా పోతే మనం కూడా ఇట్లా సంపాదించవచ్చు అని. ఇక్కడ 5,500 వచ్చేది నా జీతం. సో అదే మీకు 10 పైసల నుంచి ఎంత పెద్ద జంప్, చాలా పెద్ద జంప్. అదే కాదు, 398 చాలా హ్యూజ్ మనీ నాకు. స్టార్టింగ్లో 120 రూపాయలే హ్యూజ్ మనీ నాకు. ఎందుకంటే 120 రూపాయలు నాకు కావాలంటే అయితే అత్తగారిని అడుకోవాలి, లేకపోతే హస్బెండ్ అడగాలి, లేకపోతే బావని అడగాలి, లేకపోతే పోయి మా నాన్నని అడగాలి. మా నాన్న అయితే ఇయ్యనని చెప్పారు ఓపెన్గానే, నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయని. సో ఇట్ వాజ్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. పెద్దగా అమ్ముకుందామనంటే మన దగ్గర బంగారం కూడా లేదు. సో జీరో, అసలు హోపే లేదు. అక్కడ మనకు అవకాశం లేదు, కొట్లాడటానికి కూడా అవకాశం లేదు. పాపం ఆయన కూడా ఏం చేయలేడు, నాకు తెలుసు. పొద్దంతా పని చేస్తే పొలంలో ఏదో 5-10 బస్తాలు పడితే అది వాళ్ళకు గడవటానికే సరిపోతుంది అంతే. ఇద్దరు లేరు, అమ్మ నాన్న చనిపోయినారు. ఆ నాన్న ముందు చనిపోయినారు, అమ్మ మొన్న 2021 చనిపోయినారు. అయితే అమెరికాలో మీరు చూసిన బిగ్గెస్ట్ మనీ
ఎప్పుడు జరిగింది అది? అంటే ఇక్కడ నుంచి నేను ఫస్ట్ అమెరికాకు పోవాలని ఆలోచన వచ్చినప్పుడు దానికోసం మళ్ళీ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని ఇక్కడ మాస్టర్స్ అయిపోయింది కదా, సాఫ్ట్వేర్ పీజీడీసీ చేశాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో హిమాయత్ నగర్ వచ్చి, హిమాయత్ నగర్లో విసిఎల్ కంప్యూటర్స్ అని ఉండే అప్పుడు, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇయర్ ఆఫ్ 99-98. అక్కడ కొంచెం కోర్సెస్ నేర్చుకొని ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తేనే మస్తు మనకి ఇంగ్లీష్ మస్తు తెలిసిపోయింది అంత పోజులు. అక్కడ దిగినాక తెలిసింది మనకేం రాదు అని. మనకేం రాలేదు, ఇప్పుడు నేర్చుకోవాలని స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ 2 times నేను H1 అప్లై చేసినా కానీ అన్ఫార్చునేట్లీ నాకు H1 రాలేదు, రిజెక్ట్ అయింది. అక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది. అయినాక మళ్ళీ మా ఫ్రెండ్, నా కొలీగ్ శ్రీరంజని అని ఉండే, దానికి వాళ్ళ అన్నకు కంపెనీ ఉండే, వాళ్ళ అన్న శ్రీకాంత్ గారు లేరు ఇప్పుడు, పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. అయితే తను ద్వారా మళ్ళీ అప్లై చేస్తే అది కూడా పోయింది. పోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయి ఇక్కడ బతిలాడిన పర్కాల్లో, నాకు ఇట్లా విజిటర్ వీసా ఉంటుందట, ఇప్పించండి, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే ఆ వీసా వస్తే ఆ వీసా మీద అమెరికాకు స్టాంపింగ్ అయినాక దట్ ఈస్ అగైన్ న్యూ చాప్టర్. ఎట్లాగా అమెరికాకు పోవాలనే దాంట్లో అది సక్సెస్ అయినా. తయారైనాక అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ పోవద్దు అంటాడు, దానికి మళ్ళీ ఒక పెద్ద యుద్ధం. ఇప్పుడు ఎంత సంతోషపడి ఉంటారు మిమ్మల్ని చూసి. అంతే కదా, ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆయనే కదా. అయితే ఇప్పుడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా అనగానే ఇక్కడ నుంచి స్వర్గం లెక్క ఊహించుకుంటాం కాదు, అబ్బా చాలా కష్టమైన పని. ఇక్కడ మనము ఎవరు లేకున్నా ఏదో అట్లా బతికేయచ్చు, ఓ రోజు ఉన్నా లేకున్నా బతికేయచ్చు, ఓ ఇల్లున్నా లేకున్నా బతికేయచ్చు, ఎట్లనో అట్లా బతికేయచ్చు ఇక్కడ కదా. అక్కడ అట్లా బతకలేం కదా, ఎట్లనో అట్లా బతకలేము. అక్కడ కంపల్సరీ రూల్స్ రెగ్యులేషన్స్, పని సంపాదన ప్రతి తెలిసి ఉండాలి. ఇంటికి నెల గడిస్తే 10 బిల్లులు వస్తాయి, మనమే కట్టుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ కదా. నేను ఫస్ట్ పోయినప్పుడు పేయింగ్ గెస్ట్గా ఉన్నా $300 ఒక గుజరాతీ ఫ్యామిలీలో, న్యూ జెర్సీలో ఓక్ ట్రీ రోడ్లో ఉన్నా, హిల్ టాప్ అపార్ట్మెంట్స్ అని. వాళ్ళంతా ఫిల్ ఉండి రూమ్లో బెడ్ ఇస్తే 400, హాల్లో సోఫా దగ్గర పడుకుంటే 300. నేను 300 చూస్ చేసుకొని హాల్లో సోఫా కాడ పడుకునేదాన్ని. ప్రతి చోట మీరు అంటే ఎంత ఏ సవాల్ వచ్చినా నాకెందుకు నేనెందుకో ఆగిపోలేదు కాబట్టి మీకు ప్రతి చోట పరిష్కారం విజయమే వచ్చింది. అంతే, నేనే ఇవాళ అనుకోవాలి, ఆలోచించాలి, రేపు ఏం చేయాలి, రేపు అది సక్సెస్ అవుతుంది కాదు, కింద పడతాం లేస్తాం, మళ్ళీ ఆలోచించాలి, మళ్ళీ ఒకటి పట్టుకోవాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ చేయాలి. మీరు బట్ వెన్ డిడ్ యూ గెట్ యువర్ ఫస్ట్, మీరు కంపెనీ ఎప్పుడు పెట్టారు? ఫస్ట్ పేయింగ్ గెస్ట్ ఒక షాప్లో పనిచేసిన, తర్వాత ఒక మోటల్లో పనిచేసిన, తర్వాత సాఫ్ట్వేర్ రిక్రూటర్గా పనిచేసిన, తర్వాత బేబీ సిట్టర్గా చేసిన, 7-Eleven షాప్లో చేసిన. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ రిక్రూటర్ జాబ్లో చేసినప్పుడు ఈ ఫస్ట్ విజిటర్ వీసా 6 months తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకున్నా, H1 అప్లై చేసిన. సాఫ్ట్వేర్ రిక్రూటర్గా పనిచేసినప్పుడు నా సౌత్ కరోలినాలో సంజయ్ అని వాళ్ళ కంపెనీలో పనిచేసేదాన్ని. వాళ్ళ కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడి నుంచే ఇది H1 అప్లై చేసుకున్నా. అక్కడ నుంచి వర్జీనియాలో ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో రిక్రూటర్గా పనిచేసిన. ఆడ బాగా నేర్చుకున్నా, స్టాఫ్ ఎక్కువ ఉండే. అప్పటికి మీకు H1 వచ్చేసింది? ఈ వర్జీనియాకి వచ్చిన తర్వాత H1 వచ్చింది అప్రూవల్. వచ్చినాక అన్నీ QA టెస్టింగ్, సాటర్డే సండే QA టెస్టింగ్ నేర్చుకొని నా రెజ్యూమే నేనే మార్కెట్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిన. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ పాస్ అయినా, నాకు జాబ్ వచ్చేసింది అనుకున్నా. రిక్రూటర్ జాబ్ వదిలేసిన. అడిగిపోతే టాస్క్ ఇచ్చి బోర్డు మీద చేయమంటే మనకేమొస్తుంది, ఏం రాదు, మాటలు తప్ప చేతలు రా. సాఫ్ట్వేర్లో నాలెడ్జ్, వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే వీ కాన్ డూ కదా. సో చేయలేకపోయినా నేను. సో రాలేదు జాబు. రాకుంటే బాగా కొంచెం డీల్ అవ్వడినా. ఆ నుంచి మళ్ళీ రిటర్న్ ఆ ప్లేస్కు పోవద్దు అవుతలేదు, డెన్వర్కి. అనే ఉన్న లోకల్లో ఉన్న కాంటాక్ట్స్, మార్కెటింగ్ జాబ్ కదా అంతకుముందు చేసింది. ఆ లోకల్లో ఒక ఆమెకు కాల్ చేస్తే కళ్యాణి అని బెంగళూరు అమ్మాయి, ఆమె అకామిడేషన్ ఇచ్చింది ఫర్ 1 week పేయింగ్ గెస్ట్. సో అట్లా ఫినిక్స్లో సెట్ అయ్యి అక్కడ మా ఊరు ఫినిక్స్లో సెట్ అయ్యి మొత్తానికి అక్కడే మీరు సాఫ్ట్వేర్ అక్కడే. అయితే ఏమైందంటే వచ్చిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ రిక్రూటర్ జాబ్ కోసం వెతికిన ఫస్ట్. తర్వాత 7-Eleven గ్యాస్ స్టేషన్లో చేసిన, అక్కడనే బేబీ సిట్టర్గా చేసిన స్కాచ్డేల్లో.
మీ బ్రదర్ ఉన్న ప్లేస్లో. అవును, స్కాట్స్డేల్లో ఉంటాడు. స్కాట్స్డేల్లో వాళ్ళు నార్త్ ఇండియన్స్ బాగానే ఫస్ట్ పేయింగ్ గెస్ట్ హౌస్ ఉన్నది వాళ్ళ ఇంట్లోనే, ఫస్ట్ బేబీ సిట్టర్ వేసింది వాళ్ళ ఇంట్లోనే, ఫస్ట్ సాలరీ తీసుకున్నది వాళ్ళ దగ్గరనే, ఫస్ట్ నా ఎంప్లాయీ నార్త్ ఇండియనే. అట్లా కనెక్ట్ అయింది. సో నేను వాళ్ళ ఇంట్లో బేబీ సిట్టర్గా చేసినప్పుడు నాకు పిల్లల మీద బాగా మనసు మళ్ళీంది. పిల్లల్ని ఇక్కడ వదిలేసిపోయినా కదా అప్పుడు. అవునవును. సో ఇండియాకి వద్దామని చెప్పి ప్లాన్ చేసి H1 వచ్చింది కదా, H1 స్టాంపింగ్ ఇండియాకి వస్తే కాదని చెప్పి మెక్సికోకి వెళ్ళిన. అదే అప్పట్లో అలా చేసేవారు అందరూ. మెక్సికోకి వెళ్ళి ఆడ స్టాంపింగ్ అయిన తర్వాత 1 వీక్ లోపల ఇండియాకు వచ్చేసిన ఫస్ట్ టైం. అయితే ఐ బిలీవర్, ఐఎమ్ స్ట్రాంగ్ బిలీవర్. నేను దేవుణ్ణి నమ్ముతాను, తర్వాత కర్మని నమ్ముతాను, రిచువల్స్ నమ్ముతాను, ఈ పూజలు పునస్కారాలు బాగా చేస్తాను అప్పుడైనా ఇప్పుడైనా. ఐ బిలీవ్. నాకు ఒక పంతులు ఉండే ఇక్కడ రామప్ప టెంపుల్లో పనిచేస్తారు తను. ఆయన చెప్పారు, ఇట్లా నీకు అమెరికాలో ఉద్యోగం రాదు, వ్యాపారం చేస్తే నువ్వు డెవలప్ అవుతావు, బాగా మంచిగా ఉన్నది నీకు భవిష్యత్తు వ్యాపారంలో అని. అంటే నేను నమ్ముతాను, ఎందుకంటే ఆయన నాకు స్టాంపింగ్ పోయినప్పుడు డేట్ అదంతా తనే ఫిక్స్ చేశారు. ఓకే, కాబట్టి స్టాంపింగ్ అయింది కాబట్టి నమ్మకం ఇంకా పెరిగింది. దెన్ ఐ స్టార్టెడ్ థింక్ అబౌట్ ఇట్. ఆయన అడిగిన ఏ పేరుతో పెట్టాలి అని అంటే ఇట్లా పలానా నేమ్తో పెట్టండి అని అంటే ఐ స్టార్టెడ్ కంపెనీ, ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. కానీ కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసిన కంపెనీ తెలుసా. ఈ నుంచి పాస్పోర్ట్ పంపించి, ఈ నుంచి నా వీసా స్టేటస్ పంపించి. అప్పుడు H1 మీద కంపెనీ పెట్టేటోళ్ళు కాదు, కానీ నేను కనుక్కుంటే సిపిఐ గారు పెట్టవచ్చు, బట్ యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ దట్ కంపెనీ. నేను వేరే కంపెనీకి పనిచేస్తుండే, ఈ కంపెనీ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి అలా 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 పుంజుకుని నిలబడి ఇప్పుడు యువర్ మిలియనేర్. భగవంతుడితే. ఈ అమెరికాలో మీకు పెద్ద ఇల్లా? చాలా పెద్ద ఇల్లు అండి. అప్పుడు 6 బెడ్రూమ్ హౌస్, పిల్లలందరూ నేను కలిసి ఉండే. ఏ ఊర్లో ఉంటారు ఇప్పుడు అమెరికాలో? ఫినిక్స్లోనే ఉంటారు. ఫినిక్స్లోనే ఉంటాము. అయితే అందరం కలిసి ఉన్నప్పుడు పెద్ద ఇల్లు. ఇప్పుడు 3 ఇల్లు తీసుకున్నాము. 2 ఇల్లు పెద్దవి, 1 చిన్న ఇల్లు. సో ఆ పెద్ద ఇల్లు ఆడపిల్లలు ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. నేను ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం ఉంటాను, తిరుగుతూ ఉంటాను. సో ఇక్కడ అఫ్ కోర్స్ ఇది అందరికీ చూపించాం బిగినింగ్లోనే. జ్యోతిరెడ్డి గారిని ఇన్వైట్ చేయడానికి కొంపల్లిలోని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాము, సుమన్ టీవీ నుంచి ఇన్వైట్ చేయాలని చెప్పి. సో అది చూసారు మీరు ఆల్రెడీ బిగినింగ్లో. సో కొంపల్లిలో ఉంటూ అక్కడ అమెరికాలో మీకు ఒక ఇల్లు ఉంది. అండ్ ఇప్పుడు కానీ విశేషం ఏంటంటే, ఇంత అలసిపోయాక ఎవరైనా అబ్బా ఉన్న సంపాదించుకునే డబ్బులన్నీ ఎంజాయ్ చేద్దాము, ఊర్లు తిరుగుదాము, చక్కగా వేరే వేరే దేశాలకు వెళ్దాము, కిట్టి పార్టీలకు వెళ్దాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, ఇట్లా ఉంటుంది. మీరేమిటి మళ్ళీ సేవలో పడిపోయారు. చాలా సోషల్ వర్క్ చేయాలి, ప్రజల మధ్య ఉండాలి, కష్టపడే ఆడపిల్లలకి మహిళలకి చాలా చేయూతనివ్వాలని ముందుకు వచ్చారు. ఇది ఏమైందంటే, నేను ఎక్కడో ఏం లేకుండా పెరిగిన కదా, ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్ఫన్ హోమ్స్కి వెళ్ళిన. ఒక 42 హోమ్స్ విజిట్ చేసిన ఇయర్ ఆఫ్ 2010లో చేసి. ఫస్ట్ నాకు 2007లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయినప్పుడు గంటా చక్రపాణి గారు అక్కడ నుంచి, అంటే అచీవర్లో చూసినప్పుడు నా పేరు కనపడి తను పిలిచి ఆ సిల్వర్ జూబ్లీలో వాళ్ళు హానర్ చేశారు. ఆ రోజు ఇండియాలో చాలామందిని కలిసిన తర్వాత నేను నా గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్, మీలాగా ఇవాళ అయినట్టు చాలామంది అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయి, అది విన్న తర్వాత కే శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి నుంచి నా ఇంటర్వ్యూ చేశారు. జ్యోతి బనే జ్వాల అని ఆ క్యాప్షన్తోనే ఆర్టికల్ రాశారు. ఫ్రంట్ పేజీలో ఫోటో వేసి లోపల స్టోరీ రాసి వేశారు. దాంతోనే జనాలందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేదాకా నేను కామ్గున్నా. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అన్ని ఛానల్స్, అన్ని పేపర్స్ అడిగారు నన్ను, ఇవ్వలేను. 2010 వరకు కామ్గున్నా. కానీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 11లో నాకు బాగా లోన్లీనెస్ వచ్చేసింది. సో నేను శ్రీకృష్ణ చాంటింగ్ చేస్తున్నా. ద ఎకో సౌండ్కి హానెస్ట్లీ చెప్తున్నా, నాకు వినిపించింది, నా మనసు నాకు చెప్పిందా నాకు వినిపించింది, ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోవని. నేను ఒక 15 డేస్లో టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి వచ్చిన. సీరియస్లీ నేను అన్ని అనాథ హోమ్లు, ఓల్డ్ హోమ్లు అన్నీ పోయినా. ఒక 42 హోమ్స్ నోట్స్ రాసుకున్నా. అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో చూసిన, కనెక్ట్ అయిన హోమ్స్కి. ఆ హోమ్స్లో వాళ్ళని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ రాసుకొని, ఇక్కడ ఏమేమి ఇష్యూస్ అని చూసినప్పుడు వాళ్ళకు ఏం హక్కులు లేవు. వరంగల్లో నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకొని పోయి ఢిల్లీలో, అప్పుడు ఏపీ భవన్, 70 మంది పిల్లల్ని తీసుకొని పోయి వారం రోజులు ఉన్నాం అక్కడ.
ఉండి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఫోర్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని త్రూ రిప్రజెంటేషన్ ఇచ్చినాం అందరికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్తూనే ఉన్నా. నథింగ్ హ్యాపెన్ హానెస్ట్లీ. పిల్లలకు ఆధార్ కార్డు లేదు. 4 కోట్ల మంది పిల్లలు ఉన్నారు అనాథలు దేశంలో. 3% ఆఫ్ పాపులేషన్. హౌ కమ్? నేను ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసినప్పుడు అడిగిన, ఈ పిల్లలకు బతికే హక్కు లేదా? ఈ పిల్లలకు మనం ఏం చేయలేమా? ఈ పిల్లలకు ఇట్లనేనా? నేరస్తులు అవుతున్నారు వాళ్ళు. సో దే ఆర్ బికమింగ్ క్రిమినల్స్ సార్. వీ హ్యావ్ టు డూ సంథింగ్. ప్లీజ్ సార్. I touched his feet, I touched Kalamji feet, I touched Anna Hazare feet. I met so many MPs, including Sharad Pawar, including Chandresh Kumari, Sonia Gandhi's friend, and Smriti Irani, nowadays leader. And I met so many MPs, you name it, I met. And I met CM Garu, KCR Garu. I met all cabinet ministers and BRS. And I met almost every minister. కానీ వీళ్ళకి ఆధార్ కార్డు లేవు. Then and now, no Aadhaar card, no health card, no Aadhaar card, no education support, no moral support, no ethical support, no homes, no food, nothing from the government. They are living in the mercy of private people, and all private hostels are there in Telangana and anywhere. I went so many states, even other states, even other countries. అక్కడ కూడా అలా లేదు అట్లా ఎక్కడ లేదు. రీసెంట్గా యూపీలో ఎక్కడో పార్షియల్గా ఆధార్ కార్డు కొన్ని ఎంక్వైరీ చేసి ఇస్తున్నారని తెలిసింది, కానీ నాకు అది కూడా దొరకలేదు. నేను రీసెంట్గా కలిసింది రాజమౌళి గారి ఫాదర్ని, విజయన్ ప్రసాద్ గారు. కలిసి సార్ ఇట్లున్నది పరిస్థితి అని చెప్పి నేను డాక్యుమెంటేషన్ అంతా చూపిస్తే తను వెంటనే పవన్ కళ్యాణ్ గారి పిఏకి కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లున్నది పరిస్థితి, ఈ అమ్మాయి ఇట్లా అక్కడనే పెరిగింది కాబట్టి ఆమె ప్రాబ్లమ్స్ అని తెలుసు, అర్థమవుతుంది, సో అది చూడండి అని చెప్పారు. ఎంత మీరు ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి? మీరు పడ్డ కష్టానికి మీరు మీ గురించి బాధపడుతూ ఉండిపోవచ్చు. నేను ఆ రోజు నాకు అలా అయింది ఇలా అయిందని. ఇప్పటికి కూడా మీరు ఎంత విజయం సాధించినా గాయాలను పక్కన తోసి మన అవసరం ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, మన అవసరం ఉన్న వ్యక్తులు సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయని ఆలోచిస్తున్నారు కదా, అది హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు ఇట్లనే చేయాలని అనిపిస్తుంది. అక్కడ 5 స్టార్ హోటల్లో పోయి బర్త్డే పార్టీ చేసుకుంటే ఓ $1000 $2000 ఖర్చు అవుతాయి. ఓకే, అందరూ క్లాప్స్ కొడతారు, కేక్ కట్ చేస్తారు, తినిపిస్తారు, కానీ అక్కడ ఆనందం రాదు నాకు. ఐ ఫీల్ హ్యాపీ. ఇక్కడ పిల్లలతోనే నేను కేక్ కట్ చేస్తాను. అదే హోమ్లోకి పోయి ఎక్కడెక్కడ పిల్లలు ఉంటే వాళ్ళని నేర్కొని వచ్చి అక్కడ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాను. అక్కడ సంతోషం వస్తుంది. ఆ పిల్లలకు అమ్మ నాన్న తెలియదు కదా, వాళ్ళు కట్ చేయరు కదా, వాళ్ళకి తెలియదు కదా సెలబ్రేషన్. సో వాళ్ళతో ఉన్నప్పుడు సంతోషం వస్తుంది. అంటే సంతోషం అంటే చాలా రకాలు ఉంటుంది స్వప్న. కొందరు తింటే ఎంజాయ్ చేస్తారు, తాగుతూ ఎంజాయ్ చేస్తారు, తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. నాకు ఇదే సంతోషం. నాకు ఇంట్లోనే సంతోషం కనిపిస్తుంది. హానెస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు హన్మకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఉన్నారు. అక్కడికి వెళ్తే పిల్లలు ఇట్లా హగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలియదు పాపం. మస్తు అనిపిస్తుంది తెలుసా. అంటే నేను మిస్ అయినా కదా హగ్, నాకు తెలుసు దాని వాల్యూ తెలుసు నాకు. ఐ ఫీల్ సో గుడ్, సో వామ్. ఇప్పుడు నేను మొన్న ఢిల్లీలో ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ దిశ హోమ్కి వెళ్ళిన. నేను మీకు ఇస్తా వీడియోస్, ఫొటోస్. ఎట్లా పట్టుకుంటారంటే వాళ్ళు, దే డోంట్ నో ఎనీథింగ్, బట్ స్టిల్ వెన్ ఎవర్ ఐ గో దే హగ్ అండ్ దే స్పెండ్ టైమ్, దే లాఫ్ ఎట్ మీ. నా స్పెట్స్ గుంజుకొని పెట్టుకుంటాడు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఐ రియల్లీ ఫీల్ గుడ్. అంటే మనం డబ్బులు ఎంత ఖర్చు పెడతాను అనేది పక్కకు పెడితే వాళ్ళతో స్పెండ్ చేసే టైం నాకు చాలా ప్రీషియస్. చాలా ప్రెషియస్. అందులో మీ ప్రెషియస్ టైం కూడా వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ ప్రెషియస్ టైం మీకు ఇస్తున్నారు. తీసుకుంటాను వాళ్ళతో తింటా కూర్చొని. మా దగ్గర ఇప్పుడు టీటీఏ, మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు సేవా డేస్లో డిసెంబర్లో ఇక్కడ ఉంటారు. మేము వాళ్ళను తీసుకెళ్ళినా, నేను అక్కడికి 2 times తీసుకెళ్ళినా. సో అక్కడ వాళ్ళకు ఇయరింగ్ మెషిన్స్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి అవసరం ఉన్నాయి కొనేటము. ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేశారు మా వాళ్ళు. విజయపాల్ గారు, వంశీ, నవీను, చంద్ర, వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏడ్చి వాళ్ళతో ఆడి పాడి డాన్స్ చేసి మీకు విజువల్స్ చూపిస్తే యూ క్యాన్ బిలీవ్. దే గివెన్ సమ్ స్పాన్సర్షిప్. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి జ్యోతి గారు? వాట్ ఈస్ యువర్ అంబిషన్? మీరు ప్రజలతో ఉండాలని ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఆ తపన. ఇండియాలో ఆర్ఫన్ ఫ్రీ కంట్రీ కావాలంటే ఏం చేయాలంటే ఆర్ఫన్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేం నిమిషంలో, గంటలను, రోజులను. ఇప్పుడు నారీ శక్తి అని, మహిళా శక్తి అని మోదీజీ చాలా చేస్తున్నారు కదా, అట్లనే అనాథ శక్తి అని ఎందుకు చేయకూడదు?
ఎవరు లేని వాడికి నేనున్నానని వచ్చి ముందుకు వచ్చే పరిస్థితిలో ఉండాలి. ఉండాలి కదా. అంటే ఇప్పుడు మరి వాళ్ళకు ఓటు హక్కు లేదని పట్టించుకుంటలేదా గవర్నమెంట్? ఎందుకు పట్టించుకుంటలేదు? ఇగో దీనికోసం ఫైట్ చేస్తా, అదేమన్నా కానీ, ఎంత అన్నా కానీ. ఎక్సలెంట్ అండి అసలు. అలాగే ఆదివాసులకి మీరు వాళ్ళకి చదువు కోసం, అలాగే ఎంపవర్మెంట్ ఇక్కడ కోసం ఇది కూడా ఏమైందంటే లాస్ట్ సమ్ ఇయర్స్ నుంచి ఓపెన్ యూనివర్సిటీలో నాకు అది లైఫ్కి బ్రిడ్జ్ అదే కదా నా కెరియర్కి. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ లేకపోతే ఇంత దూరం రాదు నా లైఫ్. అంతకుముందు 10th స్టాండర్డే కదా. ఏదైనా చేయాలని ఉండే. గంటా చక్రపాణి గారు మా గురువు, పుష్ప చక్రపాణి గారు ప్రొఫెసర్, తను కూడా అక్కడే పనిచేస్తారు. ఐ వాజ్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. రీసెంట్గా ఒకసారి వాళ్ళు సమత అని ఒక ప్రోగ్రామ్ కింద కొన్ని డిఫరెంట్ చేస్తున్నామని చెప్పారు. చెప్తే నేను యూఎస్ నుంచి వచ్చి వెళ్ళి యూనివర్సిటీలో 2-3 మీటింగ్స్ అయినాయి మాకు. అండర్స్టాండింగ్లో నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆదివాసీలు తెలంగాణ నుంచి అన్ని ప్లేస్ల నుంచి ఇంతమంది ఉన్నారు, వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తామని అంటే బాగుంటుంది అంటే డెఫినెట్గా నాకు రూరల్ ఏరియాకు చేసుడే ఎక్కువ ఇష్టం. డెస్టిట్యూట్ ఉమెన్, తర్వాత ఆర్ఫన్స్, లేకపోతే సపోర్ట్ లేని వాళ్ళు, లేకపోతే ఫినాన్షియల్గా లేని వాళ్ళు, రూరల్ ఏరియా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, వాళ్ళకి అసలే ఉండదు. వాళ్ళు వచ్చి చదువుకుంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు అండ్ దే గాట్ వెరీ గుడ్ అడ్మిషన్. లాస్ట్ 1 year నుంచి ఎక్సైజ్ చేస్తున్నాం దీని మీద. సో ఫైనల్లీ వీ గాట్ 377 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్. మొత్తం దగ్గర 400 అంటే 378 మంది 378 మంది ట్రాన్స్జెండర్లు ఆదివాసీల్లో చాలా మంది. ఎక్కడ కర్నూలు నుంచి, వరంగల్ నుంచి, రూరల్ ఏరియాస్, ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, కార్నర్ ఏరియాస్ నుంచి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చదివిస్తున్నారు మీరు. స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్, వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మొన్న ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసాం 14th రోజు యూనివర్సిటీలో, ఓపెన్ యూనివర్సిటీలో. చక్రపాణి గంట గారు యూనివర్సిటీ నుంచి ఆర్గనైజ్ చేశారు. ఓపెన్ యూనివర్సిటీలో గవర్నర్ గారు వచ్చారు. ఫస్ట్ తను తెలంగాణకు వచ్చిన తర్వాత ప్రతాప్ శుక్ల గారు వచ్చారు, గవర్నర్ గారు వచ్చారు ఆ ప్రోగ్రామ్కి. పిల్లలంతా వచ్చారు. గవర్నర్ చేతుల మీదుగా చెక్కులు ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక 2,000 వాళ్ళ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ అవసరాల కోసం ఇచ్చాం, చెక్కులు ఇష్యూ చేసినాము. ఎంత గొప్ప జీవితాన్ని 378 మందికి. సో స్టార్ట్ చేసినాము. 3 years రెస్పాన్సిబిలిటీ అది. సో డిగ్రీ ఎగ్జామ్ రాసినాక మళ్ళీ అంటే వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా ఉండడానికి ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ మీన్ వైల్ ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ ట్రైనింగ్ దే కెన్ డూ ట్రైనింగ్ అండ్ దే ఎంటర్ ఇన్ టు ద జాబ్. 10,000 20,000 వస్తాయి కదా, అవి సంపాదించుకుంటూ కంటిన్యూ చేయాలని. సో ఎక్కడ స్టాప్ కావద్దు, డ్రాప్ అవుట్ కాకుండా. ఈ 3 years ఫస్ట్ జనరేషన్ వీళ్ళు చదువుకునేటోళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో డిగ్రీ చదివిన వాళ్ళు లేరు. సో దేవుని దయ వల్ల ఈ అవకాశం దొరికింది కాబట్టి. ఎంత గొప్ప జీవితాన్ని మీరు మలుచుకున్నారు. ఎంత కష్టపడినా కూడా ఓడిపోలేదు, ఓడిపోకూడదని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు జ్యోతి గారు మీరు. అయినా నేను ఓడిపోలేదని ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళు బుక్ పబ్లిష్ చేశారు. వల్లీశ్వర్ గారు ఎడిట్ చేశారు, నేను రాసిన. చాలా ఇన్సిడెంట్స్ ఇప్పుడు మీకు చెప్పని చాలా ఉంటాయి, చెప్పేంత అవకాశం ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తే చదివి చాలామంది ఇన్స్పైర్ అయ్యి, కాకపోతే యూనివర్సిటీలో చదివేటోళ్ళైనా, పాలిటెక్నిక్లో లెసన్ ఉన్నది అది చదివేటోళ్ళైనా, డిప్లొమా కోర్సెస్లో ఉన్నది అది చదివేటోళ్ళైనా, ఈ బుక్ చదివేటోళ్ళైనా డెఫినెట్గా పర్సనల్గా అయితే కరేజియస్గా తయారవుతున్నారు. అది నాకు బ్లెస్సింగ్. చాలామంది బర్త్డే గిఫ్ట్, మ్యారేజ్ డే గిఫ్ట్, ఈ ఎమోషనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు, మా దగ్గర పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఇష్యూస్తో వస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బుక్ ఇస్తాం చదువుకొని మళ్ళీ రమ్మని చెప్పి. నాకు అదే మాట కమలాసన్ రెడ్డి గారు చెప్పారు, అదే మాట మా దగ్గర నుంచి డిఎస్పి గారు, మా వరంగల్ డిఎస్పి గారు చెప్పారు, కాళీదాస్ గారు సిఐ గారు చెప్పారు, అదే మాట ఏసీపీ గారు చెప్పారు, అదే మాట సిపి గారు చెప్పారు. సజ్జనార్ గారి దగ్గరికి పోతే కూడా గుర్తుపట్టిల్లు జ్యోతిరెడ్డి అని. అంటే మై జర్నీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కరేజ్, అంతే కదా, ఇన్స్పిరేషన్. ఓకే, ఫస్ట్ కరేజ్ అంటే కష్టాలు వస్తాయి పోతాయి, రాకుండా ఎట్లుంటాయి. నేను లాస్ట్ టైం మీకు ఇంటర్వ్యూలో చెప్పిన, 100 సార్లు చచ్చిపోయినాక 101 సార్లు లేచింది జ్యోతిరెడ్డి. ఫీనిక్స్ బర్డ్ అని స్టోరీ కూడా రాసిల్ నాది నమస్తే తెలంగాణలో. ఫినిక్స్లో ఉన్న కాబట్టి ఫినిక్స్ బర్డ్ అని, అంటే 7 times. ఇంకోటి అది అది పడి లేస్తుంది కదా పైకి, యాషెస్ నుంచి మళ్ళీ అక్కడిక్కడ కూడా కాదు, నిప్పుల నుంచి మళ్ళీ పుడుతుంది కదా. సో అదే జ్యోతిరెడ్డి గారు జ్వాలగా మారింది జ్యోతి, అసలు అది కూడా అద్భుతం.
కదా తను ఎట్లా రాశారు కే శ్రీనివాస్ గారు. మీరు ఎంత బ్లెస్డ్ అంటే మీరు పడిన కష్టాలన్నిటికీ అక్కడ చిన్న బుజ్జి పిల్ల హార్ఫనేజ్లో ఉండే ఆ బుజ్జి పిల్లని ఎత్తుకుని వచ్చేయాలని ఉంది నాకు ఆ జ్యోతిని. అలా చూస్తే ప్రతి స్టేజ్లో మిమ్మల్ని వచ్చి ఇలా హత్తుకుని తీసుకొచ్చుకుని మిమ్మల్ని చూసుకోవాలని అంత ప్రేమ కలుగుతోంది మీ మీద జ్యోతి గారు. నాకే కాదు చూసే ప్రేక్షకులందరికీ. మీ లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతమంది ప్రముఖులు ఫోన్ చేసి నాతో మాట్లాడారు, మంత్రులు వాళ్ళు ఏమని మీ కథ చూసి ఇన్స్పైర్ అయ్యి. అంటే తెలిసినా కూడా అంత వివరంగా తెలిసినప్పుడే తెలుస్తుంది అసలు ఏం ఎందుకంటే జీవితాల్లో నుండి ఎన్ని జరిగిపోతాయి, అందులో మీకు అసాధారణ పరిస్థితులు జరిగితే దాన్ని మీరు ఇంకొక మలుపు తిప్పుకుని అసలు ఎవరు ఊహించని అసాధారణ పరిస్థితులుగా మలుచుకున్నారు. చాలా అండి. ఎక్కడ అయినా కూడా అక్కడే తప్పకుండా ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా ఇంకొక పెద్ద ఛానల్ వచ్చి చేయటం. ఇప్పుడు తమిళ్లో ఉన్నది బుక్, ఇప్పుడు కన్నడలో ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది, వేరే లాంగ్వేజెస్లో కూడా చాలా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు హిందీలో, గుజరాతీలో అవుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ డిఫరెంట్ జర్నీ. ఇట్ ఈస్ లైక్ ఎవ్రీడే ఒక లెసన్, ఎవ్రీడే ఒక ఛాలెంజ్, ఎవ్రీడే ఒక థింగ్. తప్పకుండా చాలాసార్లు బెండ్ అయ్యే పరిస్థితులు, చాలాసార్లు భయపడే పరిస్థితులు, చాలాసార్లు చచ్చిపోయే పరిస్థితులు, చాలాసార్లు ఇబ్బంది పడతాం, ఆన్సర్ దొరకదు, ముడుచుకొని పడుకొని లేవకుండా ఉంటాం, భయం వేస్తుంది, తెలీదు ఏం చేయాలో తెలీదు, ప్రెషర్ ఉంటుంది. సమాజం తట్టుకోవాలంటే చాలా కావాలి, నాట్ ఈజీ. పైసలు ఉంటే సరిపోదు, చాలా విల్ పవర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒక స్త్రీ నెట్టుకు రావాలంటే సో మచ్ వి నీడ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, అసలు హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. మీకు శతకోటి నమస్కారం. నాట్ ఈజీ. అది ఎట్లా అంటే ఎవ్రీడే ఛాలెంజ్. అంటే చాలీగా అని ఇంట్లో పడుకుంటే ఏముండదు ఇబ్బంది. నేను అట్లా కాదు కాబట్టి జడ్జ్ చేస్తూ ఉంటారు, ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెడతారు. కానీ లక్ పార్ట్ ఏంటంటే నా విషయం వస్తే డిస్కరేజ్ అవ్వాలి చేయలేదు నన్ను సొసైటీలో. చిన్నప్పటి నుంచి చిన్న స్టేజ్ నుంచి కూడా నేను వత్సలాదేవి గారి దగ్గర, సూపరింటెండెంట్ దగ్గర ఉన్న తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన, చిన్న ఇబ్బందులు అయినాయి. ఫైనాన్షియల్గా లేము కాబట్టి ఇన్సల్ట్ చేస్తారు, ఇజ్జత్ తీస్తారు, దీని ముఖం దీంతో ఏమవుతుంది అంటారు, అటు పోగానే బూతులు తిడతారు, ముందట మంచిగా మాట్లాడతారు. ఇవన్నీ తెలిసినా కూడా తెలియనట్టు నటించాల్సి వస్తుంది. మళ్ళీ తెల్లారి వాంతోనే పని ఉంటుంది కదా. కరెక్ట్. వాడు తిడతాడు గలీజ్గా, తెల్లారి నా కర్మగాలి అక్కడికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఓకే అంటిల్ ఐఎమ్ డన్ దట్. ఐ కెన్ డూ ఇట్. ఐ యాక్టెడ్ లైక్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్. ఐ యాక్టెడ్ లైక్ ఐ నో ఎవ్రీథింగ్. సేమ్ పర్సన్. అంతమందికి, చాలామంది ఆడవాళ్ళకి పరిస్థితి ఉంటుంది. అయ్యో అందరికీ అండి, అది ఇదైతే కామన్ సమస్య, చాలా మందికి ఉంటుంది. పాపం పిల్లలు ఎట్లా తట్టుకుంటారో అనిపిస్తుంది నాకు. మీ పిల్లలు అదృష్టవంతులు. ఇట్లాంటి ఒక వీర వనిత, ఒక వీర మహిళ, మనకి సాధికారతకి పరాకాష్ట మీరు జ్యోతిరెడ్డి గారు. మా పిల్లలు నాతో పాటు కష్టపడ్డారండి. పాపం నేను ఇక్కడ లేనప్పుడు 2 ఏళ్ళు హాస్టల్లో ఉన్నారు, శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లో PRRMలో జాయిన్ చేసినా కానీ మళ్ళీ 19 years లోపల నాతో పాటు గ్రీన్ కార్డ్ వాళ్ళకు కూడా రావాలని అంటే దే హ్యావ్ టు బి దేర్ ఇన్ అమెరికా. సో బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు పుల్ దెమ్. సో నేను తీసుకెళ్ళి అక్కడ అండర్ గ్రాడ్ చదివించిన. అండర్ గ్రాడ్ చదువుకునేటప్పుడు కూడా పాపం ఇక్కడ తెలుగు మీడియం చదువుకున్నారు. వాడు ఇంగ్లీష్ కోపప్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు, చాలా హార్డ్ వర్క్ చేసారు వాళ్ళు. కానీ 22 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసి ఇద్దరికి, 22కి జాబులు చేసి దే సెటిల్ దెమ్ సెల్ఫ్. వాళ్ళ చేతులు అలా నెత్తలో ఇద్దరు భారతీయులేనా? భారతీయులే. కరీంనగర్ ఒక అబ్బాయి డాక్టరు, ఇక్కడ హ్యాబిట్స్ నుంచి ఒక అబ్బాయి SAP మేనేజరు. అండ్ బోత్ ఆర్ టెక్నికల్లీ వెరీ హై ప్రొఫైల్స్. మా అల్లుళ్ళు నా కొడుకులు లెక్కనే. ఇక మీ ఇంటికి మీరే మహారాణి. ఎట్లా అంటే అస్సలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక్క చిన్న పొరపచ్చా నా ఈయంపురాలతో కానీ, ఫ్యామిలీలతో కానీ, నా అల్లుళ్ళతో కానీ అందరూ మంచిగా ప్రేమగా ఉంటారు. నా బిడ్డలు, నేనేమంత కనబడంత యంగ్ కాదు, నాకు 4 గ్రాండ్ చిల్డ్రన్. ఎవరికి తెలియదు, ఇంకా నాకు ఆ చిన్నపిల్ల కనిపిస్తుంది. నాకు ఒక మనవడు, 3 మనవరాళ్ళు. అందరూ యువర్ బ్లెస్డ్ సోల్ జ్యోతి గారు. పిల్లలంతా కూడా చాలా ప్రేమగా ఉంటారు. అందరూ మమ్మీ అని పిలుస్తారు. నాకు నా పిల్లలు గుర్తొస్తే మీకు కొత్త అధ్యాయం మొదలైంది జ్యోతి గారు. మీ సమాజానికి మీ సేవలు, మీ స్ఫూర్తి అవసరం. ఇది మీ అవసరం కాదు,
మీ జీవితం మీకు సపోర్ట్ ఇవ్వాల్సింది ఇచ్చేసింది, మీరు నిలబడ్డారు. మీరు అసలు మామూలుగా నిలబడలేదు, రాజ్యం చేస్తూ నిలబడ్డారు. కాలేజీలలో పోయి నేను కలిసిన అండి పిల్లల్ని, కలుస్తూనే ఉంటా ఇప్పుడు కూడా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్రస్ చేశాను, అడ్వకేట్స్ని అడ్రస్ చేశాను, అగ్రికల్చర్ పీపుల్ని అడ్రస్ చేశాను, నర్సులను అడ్రస్ చేశాను. స్టూడెంట్ దాదాపు 16,50,000 మంది స్టూడెంట్, అంటే రికార్డు ఉంటుంది నా దగ్గర. నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ళ నుంచి ఒక్కలే చూస్తారు రికార్డ్స్. ఆల్మోస్ట్ 16 లక్షల మంది ప్లస్ చిల్డ్రన్ని రీచ్ అయినా నేను. సో డెఫినెట్గా నా మాటలు విన్నవాళ్ళు ఇంటర్వ్యూస్లో కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కానీ ఒక 10%, ఒక 5% డెఫినెట్గా మోటివేట్ అయ్యి నిర్ణయాలు మార్చుకున్న వాళ్ళే ఉన్నారండి. హానెస్ట్గా 100% ఉంటారు. మిమ్మల్ని చూసి అసలు కష్టాలు అనుకున్న వాళ్ళందరూ వెనక అడుగు వేయాలి, చెప్తారు నాకు మీ వల్ల ఇది జరిగింది, మీ వల్ల ఇది జరిగింది, మీ ఇంటర్వ్యూ విన్నాక ఇది జరిగింది. ఎక్కడ నేను ఫంక్షన్కి పోయినా ఒక్కరిద్దరన్నా వచ్చి మీ గురించి చదివామండి, మీరు తెలుసండి మాకు అని చెప్తారు. మేము చాలా లాస్ట్ టైం ఇంకా మీరు కొత్తగా తెలుసుకున్నాం ఇవాళ మిమ్మల్ని. ఎందుకంటే ఎన్ని విషయాలు, కొత్త విషయాలు చెప్పారంటే ఇవాళ జ్యోతి గారు. యువర్ అ బ్లెస్డ్ సోల్. తప్పకుండా మీరు పబ్లిక్ సర్వీస్లోకి రావాలని మా కోరిక. మీరు తప్పకుండా మరి రాజ్యాధికారం మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ ఐఎమ్ ష్యూర్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నా క్లాస్మేట్స్ వీళ్ళందరూ వావ్. ఇందాకనే వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తా అంటే నేను మీ దగ్గరికి వచ్చిన. ఇందాక ఒక 1 అవర్ ఎక్స్ట్రా అడిగినా కదా, 1 to 2 ఇగో వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. హాస్పిటల్ నుంచి అక్కడికి వెళ్ళి. సో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ దట్ మీలాంటి వాళ్ళు పిలిచి ఇంకా కొంచెం మందికి తెలియజేయటం అనేది, ఈ అవకాశం ఇవ్వటం అనేది, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, నాట్ సో సింపుల్, అండ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్ ద టైమ్ యు ఆర్ విత్ మీ. అండ్ ప్రత్యేకంగా నువ్వు ఇంటర్వ్యూ చేస్తే భలే అనిపిస్తుంది నాకు. అసలు ఇంటర్వ్యూ లెక్క ఉండదు కదా, యూఆర్ షేరింగ్, ఫ్రెండ్తో మాట్లాడినట్టే ఉంటుంది. యూఆర్ షేరింగ్ మై పెయిన్. నాకు కూడా మళ్ళీ బ్రష్ అప్ అవుతుంది, వినే వాళ్ళకు కూడా నా స్టోరీలు అందరూ సింక్ అవుతారు. అంతే కదా. ఒక ప్రైవేట్ టీచర్ చేసేటోళ్ళు, ఒక బట్టల షాప్ పని చేసుకునేటోళ్ళు, ఒక షాప్లో పని చేసేటోళ్ళు, ఒక 150 రూపాయలకు పని చేసేటోళ్ళు, ఒక కూలీ పని చేసేటోళ్ళు, వ్యవసాయం పని చేసేటోళ్ళు, గవర్నమెంట్ టీచర్లు, తర్వాత ఒక బిజినెస్ ఉమెన్, అందరు సింక్ అవుతారు కదా. ఎవరెవరి కష్టాలు ఎక్కడెక్కడో ఒక దగ్గర వాళ్ళకు అటాచ్ అవుతుంది, ఆన్సర్ దొరుకుతుంది. మన స్టోరీలో, మన ఇంటర్వ్యూలో వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. అండ్ షేరింగ్ ఒక్కొక్కసారి నచ్చదు, ఏం చెప్తాము ఊకే కష్టాలు అని అనిపిస్తుంది, కానీ కష్టం చెప్పకపోతే ఓన్లీ నేను బెంజ్ కార్ నడుపుతాను అమెరికాలో ఇవ్వాలంటే ఎవరికి ఇష్టం చెప్పు? ఉన్నది నాకు బెంజ్ కార్, అయితే వాళ్ళకేమొస్తుంది? నాకు ఇల్లు ఉన్నది, వాళ్ళకేమొస్తుంది? నాకు షాపులు ఉన్నాయి, వాళ్ళకేమొస్తుంది? కాదు కదా. నాకు ఏం లేనప్పుడు ఏం చేసినా అనేదే చెప్పాలి. అందుకే నేను అమెరికా లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడడం పెద్దగా నాకు ఇష్టం ఉండదు. ఇండ్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, సో వాట్, నా వల్ల మీకేం ఉపయోగం అవుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. ఐ డోంట్ షో అప్. నేను బయటకు వస్తే అసలు నేను ఇది అని కూడా ఎవరు నన్ను గుర్తుపట్టారు. మీ మనస్తత్వం, మీ వ్యక్తిత్వం అలాంటిది. కానీ మన ఈ సంభాషణ కంటిన్యూ అవ్వాలి జ్యోతి గారు. మిమ్మల్ని కొన్ని రోజులకు ఒకసారి, కొన్ని నెలలకు ఒకసారి పలకరిస్తూనే ఉంటాం, మళ్ళీ మీ కథ వింటూనే ఉంటాం. అయినా మీరు ఓడిపోలేదని ప్రపంచానికి తెలియపరుస్తూనే ఉంటాం. ఆర్ఫన్ పిల్లల్ని అందరూ అడాప్ట్ చేసుకోండి, మీ ఇంట్లో పిల్లలు లెక్క చూసుకోండి, పిల్లల కోసం కొంచెం ఆలోచించండి. నేను మోదీజీకి, తర్వాత మన దగ్గర ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి చేతులైతే నమస్కరిస్తున్నా, విన్నవిస్తున్నా. ఆ పిల్లల గురించి ఆలోచించండి, ఏమన్నా చేయండి వాళ్ళ కోసం. ఆధార్ కార్డు ఇప్పించండి దయచేసి ప్లీజ్. స్వప్న, నువ్వు కూడా నా తరపు. నేను తప్పకుండా ఐఎమ్ విత్ యూ యువర్ మిషన్, ఐఎమ్ విత్ యూ. తప్పకుండా మనం కలిసి పనిచేద్దాం జ్యోతి గారు. నాది యూనిక్ డైలాగ్ ఒకటి ఉన్నది, ఎవరు కాంప్రమైజ్ కావద్దు, ఆ శక్తి నీకు ఉంటే ఏ శక్తి ఆపలేదు. ప్రతి ఒక్కరికి ఇదే డైలాగ్ చెప్తా. 100%. దానికి ఒక సిట్టింగ్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. సో అయినా నేను ఓడిపోలేదు, సో మీరు కూడా ఓడిపోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. థ్యాంక్ యూ.